ప్రిజం హైయెస్ట్ బిల్ ఎంత? For 4 people, 4 lakhs bill aginది. Champagne పడేస్తారు. Champagne shower to show that they are a boss of the club on that day. సో ఈ పబ్ లోపల ఇంటీరియర్ కి, సౌండ్ కి, మ్యూజిక్, లైటింగ్ అంతా దీనికి ఎంత అవుతుంది? Basic minimum is 25 crores. 25 crores. ఇప్పుడు వచ్చే కొత్త క్లబ్స్ వాల్యుయేషన్ ఐ వోంట్ నేమ్ ద క్లబ్స్ 300 crores ఉంటుంది. బట్ ఈ పబ్స్లో మనం అబ్జర్వ్ చేస్తే కొంతమంది వెయిటర్స్ని చాలా చిన్నగా చూస్తారు, రూడ్గా మాట్లాడతారు వాళ్ళతో. ఆ సెగ్మెంట్ చూసినప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. వెయిటర్స్కి ఒకటి చెప్తాను, మిమ్మల్ని ఏమైనా మిమ్మల్ని కాదు క్లబ్ని అన్నట్టు, మన సర్వీస్ అన్నట్టు. బౌన్సర్స్ కొంచెం హార్ష్గా ఉంటారు కదా, సో దీన్ని ఎలా మేనేజ్ చేస్తారు? మొన్న ఒకటి అయింది ఇన్సిడెంట్, ఆలోచించకుండా దే డన్ అ వెరీ. సో ఇలాంటి ఛాలెంజెస్ అవుతున్నప్పుడు ఎలా అనిపిస్తుంటుంది అన్న, లైక్ హౌ డు యూ హ్యాండిల్ దిస్ థింగ్? ఛాలెంజెస్ ఉంటేనే కదా ఇంట్రెస్టింగ్ ఉండేది బిజినెస్, అదర్వైజ్ పేల్ బోరింగ్ అయిపోద్ది. ప్రాఫిట్స్ వచ్చినప్పుడు పాకెట్లో పెట్టుకొని లాస్ వచ్చినప్పుడు దిక్కులు చూస్తే కాదు బిజినెస్. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో హైదరాబాద్లో ప్రతి ఒక్క క్లబ్ కవర్ చేయడానికి 2 నెలలు పడుతుంది. కోవిడ్ టైంలో 1 year మనీ అది పబ్ బిజినెస్ తక్కువ ఉంది కదా, అప్పుడు ఎలా హ్యాండిల్ చేశారు? బిజినెస్ లేకుండా ల్యాండ్స్ ఉన్నాయి కదా మా ఫ్రెండ్స్లో కూడా. అవతలోడు పార్టీ ఇచ్చినప్పుడు హయ్యర్ బ్యాండ్స్ అంట, వాడు పార్టీ ఇచ్చేసరికి ఇది ఎందుకు రా అంట. మాకు అడ్వాంటేజ్ ఎంత 2-3 పెద్ద గొడవ అయింది స్టార్టింగ్లో. ఒకటి స్టాగ్ సెంటర్ గురించి గొడవ అయింది, ఒకటి సిగరెట్ స్మోకింగ్ గురించి గొడవ అయింది, కేసు అయింది. కానీ పబ్లిక్ అందరూ తెలిసి ఇక్కడ సిగరెట్ తాగొద్దు, స్టాగ్స్ రానియరాను. ఈ మొన్న అయిన కార్తిక్ గారితో సునీత గారితో ఏదైతే ఈవెంట్ అయిందో కంబైన్గా, క్రేజియస్ట్ కాంబినేషన్. 2 very big artists, not in name but in hearts also. ఆ ఈవెంట్కి ఎంతమంది వచ్చారన్న? 8,000 పర్మిషన్ అప్లై చేసుకున్నాను. 8,000 వచ్చిండొచ్చు. ఈ పబ్ బిజినెస్ని ఎలా స్టార్ట్ చేయాలి, ఏముంటాయి? 1.5 crore పెట్టండి, లైసెన్స్ కొనలేవు. ఇప్పుడు కొత్త లైసెన్స్ లేవు, యూ హ్యావ్ టు బై అన్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్ అట్ అ వెరీ బిగ్ ప్రైస్, హ్యూజ్ ప్రైస్. ఏ రీజన్ వల్ల ఈ పబ్స్ ఫెయిల్ అవుతుంది? I'll tell you what our success story is. So you will find reasons of the failures on the other side. మీలో 90% ఆఫ్ ద పీపుల్ మన పాడ్కాస్ట్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీ యొక్క సబ్స్క్రైబ్ అండ్ లైక్ మాకు చాలా మోటివేషన్ ఇస్తుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. కమింగ్ టు ద పాడ్కాస్ట్, ఇన్ టుడేస్ పాడ్కాస్ట్ వీ హ్యావ్ ప్రణీతన్న పారపల్లి, ద కో-ఫౌండర్ ఆఫ్ ప్రిజం క్లబ్ అండ్ కిచెన్, వన్ ఆఫ్ ద హైదరాబాద్ టాప్ పబ్స్. ఈ పాడ్కాస్ట్లో అసలు పబ్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎంత మనీ కావాలి, దానికి రెగ్యులేషన్స్ ఏముంటాయి, అసలు లైసెన్సెస్ ఎలా తెచ్చుకోవాలి, ఆ లైసెన్స్కి ఇంకా ఎంత ఖర్చు పెట్టాలి, అసలు ఆ పబ్ బిజినెస్ ప్రాఫిటబుల్ అయినా. ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద కాన్సర్ట్ బిజినెస్ ఫెయిల్ అవుతుంటే వీళ్ళు ఎలా సక్సెస్ అవుతున్నారు? ఇంకా షాకింగ్ పబ్ సీక్రెట్స్ కోసం మాట్లాడడం, అసలు ఈ ఫేక్ ఐడీస్తో వచ్చిన కస్టమర్స్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు, ఫుల్ డ్రంక్ ఉన్న కస్టమర్స్తో బిల్ ఎలా పే చేయించుకుంటున్నారు. హైదరాబాద్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పబ్స్ ఈ ప్రిజం. అసలు ఈ ప్రిజం సక్సెస్ స్టోరీ ఏంటి, ఈ పబ్ అండ్ హాస్పిటాలిటీ బిజినెస్ ఎలా రన్ అవుతుంది, ఒకవేళ మీరే ఈ ఇండస్ట్రీలో కానీ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే దెన్ దిస్ పాడ్కాస్ట్ ఇస్ ద మస్ట్ వాచ్ పాడ్కాస్ట్. ఎంజాయ్ ఆ టుడేస్ పాడ్కాస్ట్ విత్ ప్రణీతన్న పారపల్లి ఆన్ తెలుగు కనెక్ట్స్. తెలుగు రాని నైస్. ఇది తెలియదు నాకు యాక్చువల్లీ. నార్మల్లీ పబ్స్లో స్టాక్కి కొంచెం ఎక్కువ ప్రైస్ తీసుకుంటారు, ఎక్కువ ప్రైస్ తీసుకుంటాం మన దగ్గర కూడా, కానీ తెలిసిన స్టాక్స్ కాదు. ఓకే, అంటే లైక్ రిపీటెడ్ కస్టమర్స్, రిపీటెడ్ కస్టమర్. లేకపోతే నువ్వు నాకు ఫోన్ చేసి అన్న నాకు 4 ఉన్నారని చెప్పినావు అనుకో, 4 స్టాక్స్ నా ఫ్రెండ్సే గొడవ చేయరన్నారు అనుకో, ఒక హామీ మీద ఎలా చేస్తారు. ఓకే, నేను యాక్చువల్లీ మిమ్మల్ని కలడానికి వచ్చినప్పుడు నేను చూసాను ఎంట్రీలో ఏం చెకింగ్ ఉంది, ఫుల్ హై సెక్యూరిటీ చెకింగ్. అట్లుంటేనే కదా దరిద్రులు రారు. లేకపోతే గొడవ చేసి మాకు అడ్వాంటేజ్ ఎంత 2-3 పెద్ద గొడవ అయింది స్టార్టింగ్లో. ఒకటి స్టాగ్ సెంటర్ గురించి గొడవ అయింది, ఒకటి సిగరెట్ స్మోకింగ్ గురించి గొడవ అయింది. సో సరే గొడవ అయింది, కేసు అయింది. కానీ పబ్లిక్ అందరూ తెలిసింది ఇక్కడ సిగరెట్ తాగొద్దు, స్టాగ్స్ రానియరాని. ఇప్పుడు నాకు ఎప్పటి నుంచో ఇది ఒక పర్సనల్ క్వశ్చన్ ఉంది యాక్చువల్లీ. అంటే లైక్ ఇది ఎప్పటి నుంచి ఉన్న క్వశ్చన్, కానీ ఎవరికి అడగడాలో తెలియదు. ఇప్పుడు ఇది మీకు అడుగుతానన్నా. అంటే లైక్ ఇప్పుడు కొన్ని పబ్స్లో, క్లబ్బింగ్లో మనం చూస్తే కొంతమంది ఉంటారు పాపం, ఫుల్ తాగేస్తారు, ఫుల్ బూజ్ అయిపోతారు, జోన్ అవుట్ అయిపోతారు. వెయిటర్ బిల్ పట్టుకొచ్చిన టైంకి అంటే వాళ్ళు మాట్లాడలేరు. అలాంటి వాళ్ళు బిల్ కడతారా, కట్టకుండా వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఎలా బిల్ కట్టించుకుంటారు? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ వాళ్ళు తెలియని వాళ్ళు ఉన్నారు అనుకో, వాళ్ళు ఆల్రెడీ 20,000 25,000 ఎంట్రీ స్వైప్ చేసి దే గెట్ దిస్ కవర్స్. సో ఆ కవర్స్ మటుకు వాళ్ళకి మంది ఇస్తారు. అది అయిపోతుంటే వాళ్ళకి గుర్తు చేస్తారు, సార్ యూఆర్ టాప్అప్, యూ హ్యావ్ టు టాప్అప్ అని. తెలిసిన వాళ్ళు అంటూ ఆ రోజు కట్టకపోయినా మాకు ఫరక్ పడదు, ఎందుకంటే నెక్స్ట్ డే కాల్ చేసి ఇచ్చేస్తారు. ఓకే, నెక్స్ట్ డే ఇచ్చేస్తారు. బట్ కొంతమంది ఈ కవర్స్ అనేవి లేకుండా కూడా కొంచెం ఎక్స్ట్రా తాగితే అది మేము పట్టించుకోము, తెలిసిన వాళ్ళే ఉంటారు మ్యాక్సిమం. ఓకే, నార్మల్ జనరల్ ఆడియన్స్ ఎవరు అలా చేయరు. ఇప్పుడు హాస్పిటాలిటీ ఇండస్ట్రీలోనే కస్టమర్ ట్రీట్మెంట్ అనేది చాలా మ్యాటర్ చేస్తుంది. బికాజ్ రిటెన్షన్ చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి వాళ్ళు వచ్చారు, మళ్ళీ వాళ్ళు రావాలంటే మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, లైక్ ఎలా ఉంది ఏంటి. అదే హాస్పిటాలిటీ ఇండస్ట్రీ. కానీ ఈ పబ్ వచ్చేసరికి కొంచెం బౌన్సర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. వేరే వాళ్ళు నార్మల్ అయినా కొంచెం చూడండి, బౌన్సర్స్ ఇన్వాల్వ్మెంట్ వాళ్ళ సెక్యూరిటీ కోసం కదా ఉంటుంది. బట్ బౌన్సర్స్ కొంచెం హార్ష్గా ఉంటారు కదా, సో దీన్ని ఎలాగ ట్యాకిల్ చేస్తారు? హాస్పిటాలిటీలో బౌన్సర్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు దీన్ని ఎలా మేనేజ్ చేస్తారు? అంటే ఎందుకంటే వాళ్ళ సైడ్ నుంచి మాట్లాడుకుంటే వాళ్ళు అలా ఉండకపోతే ఆడియన్స్ని కంట్రోల్లో ఉండరు. మా తాత మా నాన్నమ్మ ఒకటి స్ట్రేయింగ్, ముందు నాగలు ఎట్లుంటే వెనక నాగలు అట్లనే ఉంటుంది. సో ముందు నాగలు స్ట్రేట్ వెళ్తే వెనక నాగలు కూడా ఫాలో ఇట్. సో హౌ వి బ్రీఫ్, మేము ఎలా చేయమంటే వాళ్ళు అలా చేస్తారు.
సో మేము కొంచెం హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో మేము చెప్తుంటాం. బట్ కొన్నిసార్లు గొడవలు అవుతాయి వెన్ దే రియాక్ట్ అండ్ కొంచెం ఇఫ్ దే క్రాసింగ్ దే లైన్, బూతులు మరీ ఓవర్ బోర్డ్ అయిపోయి అదర్వైజ్ దే రేజ్ దే హ్యాండ్స్, హ్యూమన్ ఎమోషన్స్, బౌన్సర్స్ ఆ రియాక్షన్ వస్తుంది. కాకపోతే వీ వోంట్ డ్రాగ్ ఇట్ టు ఫర్దర్. అదే ఇంటెన్షనల్గా ఏది ఉండదు మనకి. ఇప్పుడు వాళ్ళు ఇస్తేనే కదా బౌన్సర్లకు డబ్బులు నేను మనం ఇచ్చేది. అవునవును, మీరు లాంటి కస్టమర్స్ వచ్చి ఇచ్చేది. సో మ్యాక్సిమం 9 అండ్ బౌన్సర్స్ ఉండేది మ్యాక్సిమం అది షో ఆఫ్ గురించి కాదు. బౌన్సర్స్ ఉండేది కస్టమర్ ప్రొటెక్షన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేర్ అన్ ఇన్సిడెంట్, మొన్న ఒకటి అయింది ఇన్సిడెంట్. బౌన్సర్స్ ప్రొయాక్టివ్గా వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళకి ఏం జరుగుతుందో ఆ సిచ్యువేషన్లో ఆలోచించకుండా దేవ్ డన్ అ వెరీ బ్రేవ్ థింగ్. అది బౌన్సర్స్ డ్యూటీ యాక్చువల్గా అలా ఉంటుంది. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ వాట్ హ్యాపెన్ దట్ డే. పీపుల్ మోస్ట్ ఆఫ్ ద హైదరాబాద్ నో వాట్ హ్యాపెన్ 3-4 days బ్యాక్. కాకపోతే బౌన్సర్సే కదా, దే యాక్టెడ్ బ్రేవ్ అండ్ డిడ్ సంథింగ్ అండ్ హెల్ప్ ద అఫీషియల్స్. మాట్లాడకూడదు కొంచెం, అది డిపార్ట్మెంట్ దగ్గర ఉంది కదా, అది ఇంట్రాగేషన్ షుడ్ నాట్ కమెంట్ అబౌట్. సో ఇలాంటి ఛాలెంజెస్ అవుతున్నప్పుడు ఎలా అనిపిస్తుంటుంది అన్న, లైక్ బ్రాండింగ్ మీద కానీ వీటి మీద హౌ డు యూ హ్యాండిల్ దిస్ థింగ్? ఛాలెంజెస్ ఉంటేనే కదా ఇంట్రెస్టింగ్ ఉండేది బిజినెస్, అదర్వైజ్ పేల్ బోరింగ్ అయిపోద్ది. రైట్. ఛాలెంజెస్ అంటే బేసిక్గా కొత్త క్లబ్స్ వస్తాయి, అదొక ఛాలెంజ్. జనవరి డిసెంబర్ అయిపోగానే ఏదంటే ఫుల్ ఫన్ అయిపోయిన తర్వాత సడన్గా సన్ వెళ్ళిపోయినట్టు జనవరిలో ఖాళీ ఉంటుంది. మ్యాక్సిమం పండుగ వస్తుంది అండ్ 1 week అంతా ఆంధ్ర అక్కడికి వెళ్ళిపోతారు. డిసెంబర్లో మొత్తం డబ్బులంతా ఖర్చు పెట్టిన వాళ్ళు దే జస్ట్ అట్లీస్ట్ సేవ్ మనీ, కామ్గా ఉంటారు జనవరిలో. సో ఇలాంటి ఛాలెంజెస్లో వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ సంథింగ్ డిఫరెంట్, కాన్సెప్చువల్ లైవ్ బ్యాండ్స్ ఆర్ కాన్సెప్చువల్ నైట్స్. అండ్ ఈవెన్ ఇఫ్ యూర్ ట్రయింగ్ దట్ అవుట్, పబ్లిక్ రాకపోయినా వీ షుడ్ నాట్ హ్యావ్ డ్రూపింగ్ షోల్డర్స్. సరే, say there's always sunrise after the night, right? So we have to wait for the sunrise to happen. అండ్ ఈవెన్ వీకెండ్స్ అప్పుడు కూడా చూస్తే కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటారు, క్లబ్స్ ఫుల్ ఉంటాయి. వీక్ డేస్ అంత ఎక్కువ క్రౌడ్స్ ఉండరు. బట్ ఈ హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో మీ స్టాఫ్ వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు అలానే రిటర్న్ చేస్తారా, లేదా ఓన్లీ వీకెండ్స్కి మాత్రమే తెస్తారు, వీక్ డేస్కి తక్కువ మంది ఉండడం ఇలా ఏమైనా ఉంటుందా? వాళ్ళు మేము క్లబ్ పెట్టక ముందు నుంచి వర్క్ చేస్తారు కదా, వాళ్ళకి కూడా తెలిసింది అంతా. ఓకే. సో వీక్ డేస్ అనేది ఇట్స్ జస్ట్ లో ఉన్నా కానీ ద వీకెండ్స్ ఆర్ ద బ్యాలెన్సింగ్ యాక్ట్స్. బ్యాలెన్స్ చేసే వీకెండ్స్ బిజినెస్ విల్ బ్యాలెన్స్ ద లో బిజినెస్ ఆన్ ద వీక్ డేస్. సో వాళ్ళకి కూడా తెలుసు. సో ఫుల్ టైమే పెట్టుకుంటారు వెయిటర్స్ టీమ్ ని. అంటే ఆబ్వియస్లీ మండే కూడా నాకు ఫుల్ క్రౌడ్ వస్తేనే బిజినెస్ స్టార్ట్ ఇస్తాను నేను. Well, for example, if I get a big corporate party, I can't call ODC boys from outside, right? Who don't know about the place, who know just they don't own the place, right? వాళ్ళు నా ప్లేస్ అని కొంచెం చేయరు. అవుట్సైడర్స్ తీసుకొచ్చిన ఓడిసి బాయ్స్, 1 day సర్వీస్ గైస్. సో వీళ్ళు ఫుల్లీ లోడెడ్ క్లబ్లో ఎలా ఉంటుందో స్టాఫ్ ఎంత అవసరమో అంత పెడతాం ఎప్పుడు. ఓకే. బికాస్ వీ ఆల్వేస్ ఎక్స్పెక్ట్ ఫుల్ జామ్ ప్యాక్డ్ బిజినెస్ అండ్ ఓపెన్ ఎవ్రీ డే కదా, అది ఉన్నా ఉండకపోయినా. అండ్ ఈవెన్ ఈ వెయిటర్స్ కాన్సెప్ట్లోకి వస్తే కొన్నిసార్లు ఈ వెయిటర్స్ పర్స్పెక్టివ్లో నేను ఒకటి అబ్జర్వ్ చేశాను చాలా. పాపం ఈ హాస్పిటాలిటీలో ఇప్పుడు అందరూ వెయిటర్స్ నార్మల్ అప్పుడులా కదా, ఇప్పుడు క్లబ్బింగ్లో ఉన్న వాళ్ళు అందరూ బాగా చదువుకున్న వాళ్ళు, అంతా మేనేజ్ చేసి అంతా కేర్ తీసుకున్న వాళ్ళు ఉంటారు, అంటే లైక్ మంచిగా మాట్లాడతారు అది ఇది. బట్ ఈ పబ్స్లో మనం అబ్జర్వ్ చేస్తే కొంతమంది వెయిటర్స్ని చాలా చిన్నగా చూస్తారు, రూడ్గా మాట్లాడతారు వాళ్ళతో. ఆ సెగ్మెంట్ చూసినప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. సో అలాంటప్పుడు మీ వెయిటర్స్ మీరు ఎలా మోటివేట్ చేస్తారు, అంటే లైక్ వాళ్ళకి ఏం చెప్తారు, లైక్ ఎలా? వెయిటర్స్కి ఒకటి చెప్తాను, మీకు పర్సనల్గా వాళ్ళు వచ్చిన కస్టమర్ మిమ్మల్ని పర్సనల్గా గుర్తుపట్టరు. దే డోంట్ నో యూ పర్సనలీ. మిమ్మల్ని ఏమైనా మిమ్మల్ని కాదు క్లబ్ని అన్నట్టు, మన సర్వీస్ అన్నట్టు, మన నిన్నొక్కరినే కాదు నన్ను కూడా అన్నట్టు. సో ఇట్స్ ఓకే, యూ హ్యావ్ టు కామ్ డౌన్, యూ షుడ్ నాట్ గెట్ డిమారలైజ్ బై ఇట్. బికాస్ ప్రతి రోజు ఒక కొత్త కస్టమర్ వస్తారు, సో అందరినీ గుర్తుపడడం లేదు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద పర్సన్ దే ఆర్ స్పిట్టింగ్ ద వెనమ్ ఆర్ యాంగర్, ఇట్ ఈస్ ఆన్ ద place and on the service. So we have to motivate them like that. So together we are facing the challenges, together we are facing the blames and these verbal abuses. So it's manandaram kalisi tattukuntamante ధైర్యం ఎక్కువ వస్తుంది వాళ్ళకి. నైస్, బాగా చెప్పారన్న. బికాజ్ ఎందుకంటే పాపం వాళ్ళు కొన్నిసార్లు చూస్తే వాళ్ళు ఏం అనరు, వాళ్ళు కూడా వీళ్ళు తాగేస్తున్నారు. బౌన్సర్స్ కూడా అదే చెప్తారు, వచ్చిన వాళ్ళు మీకు ఎవరు మిమ్మల్ని ఎవరు గుర్తుపడరు పర్సనల్గా పేరుతో, మీ ఇంటి పక్కకు ఉండరు. వాళ్ళు ఏమైనా గొడవ చేసినా కానీ ఏమైనా అగ్రెసివ్ అయినా కానీ ఇట్ ఈస్ ఆన్ ప్రిజం మీద కోపంతోనో, ప్రిజం మీద ఇఫ్ దే నాట్ సాటిస్ఫైడ్ విత్ సంథింగ్ ఇన్సైడ్, సో ప్రిజం మీద ఆ డిస్సాటిస్ఫాక్షన్ అనేది మీ మీద తీస్తారంతే. సో ఇట్స్ నాట్ ఆన్ యూ పర్సనల్ అని చెప్తాం, అందుకని వాళ్ళు ఎక్కువ రియాక్ట్ అవ్వరు. నాకు నా ఫస్ట్ పబ్ ఎక్స్పీరియన్స్ గుర్తొస్తుంది. అంటే లైక్ నేను ఫస్ట్ టైం వెళ్తున్నప్పుడు నేను ఇంకా 21 కాదు,
అప్పటికి. బట్ అప్పుడు లోపలికి 21 అయితే తప్ప రానిచ్చేటోళ్ళు కాదు. లైక్ మా గ్యాంగ్ ఆధార్ కార్డ్స్ వచ్చాయి అప్పటికి. వచ్చాయి. మీరు అనుకున్నదే లైక్ ఆధార్ కార్డ్ ఫోటోషాప్లోని డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసి లోపలికి వెళ్ళాం. స్కాన్ చేశారా? అప్పుడు స్కానింగ్ అది లేదనుకుంటున్నా, 5 years బ్యాక్ 6 years బ్యాక్ అలాగా. అంటే లేదు, ఆధార్ కార్డ్ నెంబర్ కొడితే ఆన్లైన్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఉందా? మేము అదే ప్రాసెస్ ఫాలో అవుతాం. మీరు ఆధార్ కార్డ్ నెంబర్ చెక్ చేసి లోపలికి రండి. ఆధార్ కార్డ్ నెంబర్ యాప్లో ఏం ప్రశాంత్ ఎక్కడ కొడతాం? ఆధార్ యాప్ ఎదుగు ఉంటుంది, ఆధార్లో కొట్టేసి తను చూపించిన ఆధార్ కార్డ్ దాంట్లో రిఫ్లెక్ట్ అయ్యే డీటెయిల్స్ ఏమని చూస్తాం. అవునా? అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ ఆ పర్సన్ చూడగానే అండర్ ఏజ్ అని చెప్పేస్తా. పాపం బిఎడ్ లేకపోతే బిఎడ్ అని కాదు, కొంచెం నాకు వీకెండ్ 6 years ఎంట్రీలో బిఎడ్ లేని వాళ్ళకి ఫస్ట్ హాఫ్ ఏజ్ అడుగుతారు పెద్దోళ్ళు. బిఎడ్ ఏం లేదు, బిఎడ్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు తెలిసిపోతుందిలే. అవునా? అండ్ వాళ్ళని ఎస్పెషల్ డబుల్ క్రాస్ చెక్ చేస్తాం, హార్డ్ కాపీ అడుగుతాము. ఓకే. కొంచెం అంటే లైక్ ఇంత ఎక్కువ స్ట్రిక్ట్గా చేయడానికి లోపలికి ఎంట్రీ ఎందుకు అసలు? మేము కూడా అఫీషియల్స్ ఆర్ గవర్నమెంట్ రూల్స్ ప్రాబ్లం కూడా అర్థం చేసుకున్నాం కదా. ఇప్పుడు మన పిల్లలు కూడా 20 కింద పబ్లలోకి వెళ్తే మనకు మంచిగా అనిపిస్తుందా? ఆ 21 అంటే ఏదో ఆలోచించే కదా పెట్టింది. 21 అబవ్ డ్రింకింగ్ ఏజ్ అంటే ఆ 21 బిలో వాళ్ళ కెరియర్ బిల్డింగ్ అయ్యే ఏజ్లో ది షుడ్ నాట్ గెట్ హ్యాబిచుయేటెడ్ టు ఆల్ దీస్ థింగ్స్. These are temporary addictions. Maybe after 21 they get settled in their jobs and all. After 21 they know what to do with their life. So ఆ మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చినాక అని అందరూ ఏమనుకుంటారు 21 బిలో రానివ్వట్లేదు. ఇట్స్ గుడ్ ఫర్ ద సొసైటీ ఓన్లీ. బట్ చాలా పబ్స్ ఇప్పుడైతే కొంచెం స్ట్రిక్ట్ అయిపోయింది. ఇది 21 బిలో అయితే అసలు లోపలికి ఎంట్రీ ఛాన్స్ లేదు. అంటే ఎనీ కాస్ట్ లైక్ ఫుడ్ తింటాను నేను మంత్ తాగనన్నా కూడా లోపలికి అసలు ఎలా వస్తలేదు లేదు కదా. లేదు, కొంతమంది కొన్ని ప్లేసెస్ ఉన్నాయి ఆల్కహాలిక్ సర్వీస్, నాన్ ఆల్కహాలిక్ జోన్స్ ఉంటాయి. సర్వింగ్ బ్లూ ప్రింట్లో లేని దగ్గర పిల్లలు వచ్చిన వాళ్ళు వచ్చిన దే కెన్ హ్యావ్ ద నాన్ లిక్కర్ సర్వింగ్ ఏరియా ఉంటుంది. బ్లూ ప్రింట్లో ఒకవేళ లిక్కర్ సర్వింగ్ ఏరియాలో కూర్చోబెట్టకపోతే ప్రాబ్లం లేదు. లైక్ ఈ పాడ్కాస్ట్ కోసం నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు రెస్టారెంట్స్ ఎందుకు ఫెయిల్ అవుతాయి హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో ఇవన్నీ మేము చూస్తున్నప్పుడు, లైక్ ఈ హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో పబ్స్ ఏవైతే ఉన్నాయో స్పెసిఫిక్గా ఫస్ట్ 1 yearలో 60% ఆఫ్ ద పబ్స్ ఫెయిల్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ డౌన్ ద లైన్ 5 yearsలో 80% ఆఫ్ ద పబ్స్ ఫెయిల్ అయిపోతుంది. ఏ రీజన్ వల్ల ఈ పబ్స్ ఫెయిల్ అవుతున్నాయి? ఏ రీజన్తో అంటే ఫస్ట్ నేనైతే ఐ టెల్ యూ వాట్ అవర్ సక్సెస్ స్టోరీస్. సో యూ విల్ ఫైండ్ రీజన్స్ ఆఫ్ ద ఫెయిల్యూర్స్ ఆన్ ద అదర్ సైడ్. బికాజ్ నేను వేరే క్లబ్స్ వాళ్ళు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయో చెప్పి ఐ డోంట్ వాంట్ టు మేబీ కొన్ని సిచ్యువేషన్స్ కూడా ప్లేస్ అండ్ టైమింగ్ ఆల్సో ద టైమింగ్ వెన్ దే పుట్ ఆర్ ద థీమ్ మేబీ అవుట్డేటెడ్ థీమ్. సో ఐ డోంట్ వాంట్ డిస్కస్ వాళ్ళ ఐడియా ప్రకారం వాళ్ళు పెట్టినది. ఫర్ అస్ నార్మల్ ఏ రీజన్స్ ఉంటాయి? I'll tell the reasons of success for we being in 6 years and still standing strong. We came with a passion, ఒక విజన్తో వచ్చినాం. లైక్ హైదరాబాద్లో లేనిది తీసుకురావాలి అండ్ డిఫరెంట్గా మెస్మరైజింగ్ ఉండాలి. హ్యూజ్ స్పేస్ విచ్ ఇస్ నాట్ సఫకేటింగ్. లో రైజ్ రూఫ్స్ కాకుండా వీ హ్యావ్ టు హ్యావ్ అ హ్యూజ్ వన్ వేర్ పీపుల్ కెన్ పార్టీ టుగెదర్. ఇట్ షుడ్ లుక్ లైక్ అ మినీ కాన్సర్ట్ యాజ్ వెల్ యాజ్ అ క్లబ్ ఆల్సో అండ్ విత్ ద లైటింగ్స్ అండ్ దోస్ రింగ్ సిస్టమ్స్. ఏదైనా కొత్తగా చూపించాలి అండ్ ఆ కొత్త కన్సిస్టెన్సీ ఉండాలి ఆన్ ద ఆర్టిస్ట్ ఆల్సో. ఈ రెండు తీసుకొచ్చాక వన్స్ యూ పుల్ ద క్రౌడ్ ఇన్ సైడ్ దెన్ యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద సర్వీస్. హౌ యూ గివ్ ద సర్వీస్, ఫుడ్ అండ్ ఆల్కహాల్. ద సర్వీస్ ఫీల్ ఇస్ ఇంపార్టెంట్. హాస్పిటాలిటీ అంటే సర్వీస్ చాలా మ్యాటర్ చేస్తుంది. సో ఇది కన్సిస్టెన్సీ. ఎందుకంటే మధ్యలో మాకు కూడా చాలాసార్లు వచ్చే సిచ్యువేషన్ 2-3 months we were in a low. Maybe most of them didn't have the patience to wait. అంటే లో అంటే మూమెంట్స్ ఎలా ఉన్నాయి? లో మూమెంట్స్, వెరీ లో మూమెంట్స్. అంటే లైక్ క్రౌడ్ రాక ఎస్, బిజినెస్ లేక. ఓకే, కొన్ని సీజన్, కొన్ని దాండియా సీజన్ వస్తుంది. దేర్ ఫ్యూ మంత్స్ వేర్ మందు తాగరు మన కల్చర్లో. అవునా? శ్రావణ మాసం అని వస్తుంది, అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు టైంలో మెజారిటీ ఎఫెక్ట్ అవుతాయి. 100% మేబీ ఎక్కువ కావు, దాండియా సీజన్లో ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి. నవరాత్రిలో జనవరి మంత్ ఒకటి ఉంటుంది. దెన్ రైనీ సీజన్ ఆల్సో. దెన్ స్కూల్ స్టార్టింగ్ టైంలో కొంచెం ఆ ఎఫెక్ట్ ఉంటుంది. బికాస్ మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ బీ హ్యావింగ్ మోర్ ఎక్స్పెన్సెస్ ఫర్ స్కూల్స్, ద కిడ్స్ అండ్ ఆల్. సో అక్కడ డబ్బులు, ఫీజ్ అండ్ ఆల్. సో కొన్ని అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి. బట్ వీ హ్యావ్ టు హ్యావ్ కాన్ఫిడెన్స్ అండ్ వీ షుడ్ నాట్ లూజ్ పేషెన్స్. ఆ 2-3 months అయినా 4 months అయినా మేబీ యూ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. యూ హ్యావ్ టు ట్రస్ట్ ఇన్ వాట్ వీవ్ స్టార్టెడ్ అండ్ వాట్ వీఆర్ డూయింగ్. అది ఉంటే దెన్ ఆబ్వియస్లీ పికప్ అవుద్ది. యూ హ్యావ్ టు హ్యావ్ దట్ పేషెన్స్ యాక్చువల్లీ. కొంతమంది అలా పేషెన్స్ లేకుండా 6 monthsకో 1 yearకో వెళ్ళిపోతుంది. ఇంకా కొంతమంది మేబీ ద ప్లానింగ్ ఆఫ్ దేర్ ప్రాజెక్ట్ మైట్ బీ రాంగ్, ద మార్కెట్ స్టడీ రాంగ్ చేసిండొచ్చు
అండ్ ఈవెన్చువలీ వెన్ దే పుట్ దట్ ప్రాజెక్ట్ ఆన్ బోర్డ్ అది వర్కౌట్ అవ్వకుండా అన్ని ఐడియాస్ వర్కౌట్ అయితే ప్రపంచంలో అన్ని ఐడియాస్ ఉంటాయి కదా. అంటే లైక్ పేషెన్స్ అంటే టైంకి శాలరీస్ ఇవ్వాలి టీమ్కి, లైక్ టీమ్కి శాలరీస్ ఇవ్వాలి, పబ్ని మెయింటైన్ చేయాలి. అక్కడ పేషెన్స్ అంటే మనీ పేషెన్స్ అంటే మనీ, యూ హ్యావ్ టు పంప్ ఇన్ మనీ ఫ్రమ్ యూ పాకెట్స్. కాకపోతే అన్ని 3-4 months ఉంటాయి కానీ మిగతా 8 months అయితే ప్రాఫిట్స్ వస్తాయి కదా. ఓకే, నేను ఇంతకుముందు ఒక దగ్గర చెప్పాను ఇదే, ప్రాఫిట్స్ వచ్చినప్పుడు పాకెట్లో పెట్టుకొని లాస్ వచ్చినప్పుడు దిక్కులు చూస్తే కాదు బిజినెస్. ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ఆ డబ్బులు పక్కకి పెట్టుకొని దెన్ లాస్ వచ్చినప్పుడు యూ హ్యావ్ టు యూజ్ దట్ మనీ, P&L బ్యాలెన్స్ చేయాలి. అట్లా డబ్బులు వచ్చేసినప్పుడు తీసేసుకొని డబ్బులు లేనప్పుడు అటు ఇటు చూస్తే బిజినెస్ నడవదు. అంటే కోవిడ్ టైంలో ఎలా మేనేజ్ చేస్తారన్నా? మాస్క్ పెట్టుకొని మేనేజ్ చేసాము. కోవిడ్ టైంలో రన్ అయ్యా పబ్స్, మాస్క్లు పెట్టుకుని వచ్చారా? ఇంట్లో మాస్క్ పెట్టుకుని కూర్చున్నాం కదా. మా మమ్మీ పేరెంట్స్ అందరూ ఏంటి బిజినెస్ ఏంది, ఎంత పెద్ద బిజినెస్ పెట్టిర్రు పేరెంట్స్ అందరు, ఎవరైనా అదే కదా. 2018లో పెట్టారు, 2020లో కోవిడ్ వచ్చింది. రైట్ టైం వెన్ వీఆర్ క్లైంబింగ్ ద పీక్స్, ఆ మొమెంటం దెబ్బతీసింది. కానీ మాకు కాన్ఫిడెన్స్ ఉండే వీల్ కమ్ బ్యాక్ స్ట్రాంగ్. కానీ ఇంట్లో ఆబ్వియస్లీ పేరెంట్స్ అనేది తిడుతుంటారు, అందుకని మాస్క్ పెట్టుకుని వాళ్ళ రియాక్షన్స్ కనిపించద్దని కాన్ఫిడెంట్గా మాస్క్ పెట్టుకొని నిలబడుతున్నాం వాళ్ళు తిడుతుంటే. సో సరేలే, మళ్ళీ వాళ్ళకి అర్థం చెప్పించే విధానం కూడా ఉంటుంది. బికాస్ పేరెంట్స్ సపోర్ట్ లేదు, మనం ఏం చేయలేము ఇంట్లో. యూ హ్యావ్ టు బీ పీస్ఫుల్ ఇన్ ద హౌస్. దెన్ వాళ్ళ సపోర్ట్ కూడా ఉండాలి. సో పార్ట్నర్స్ అందరు కూడా వీ గాట్ బ్యాక్. దెన్ అందరము మాకు కాన్ఫిడెన్స్ ఏమన్నంటే పబ్లిక్ వెక్స్ అయి ఉంది 1 year మేబీ పార్టీంగ్ లేకుండా. ఒక్కటేసారి దిల్ కమ్ అండ్ ఇన్ టు ద పార్టీంగ్ సీన్ అండ్ పీపుల్ కూడా అర్థమైంది లైఫ్ ఈజ్ నాట్ పర్మనెంట్, ఎప్పుడేమవుద్దో తెలీదు. సో ఉన్నంత రోజులు హ్యాపీగా లెట్స్ ఎంజాయ్ అవర్ లైఫ్స్ ఇన్ ద వే దే వాంట్ అని ఫీల్ అవుతున్నారేమో. కొంతమంది గోవాకి ఎక్కువ వెళ్ళడం స్టార్ట్ చేశారు, కొంతమంది దేవుళ్ళు they went to trips with the families after experiences ki ekkuva prioritize. So we analyze that. So vastarana confidence unde and people are different, they are coming now, they are spending their money. అంటే లైక్ ఇప్పుడు కోవిడ్ టైంలో 1 year మనీ అది పబ్ బిజినెస్ తక్కువ ఉంది కదా, అప్పుడు ఎలా హ్యాండిల్ చేశారా? అంటే లైక్ బిజినెస్ లేనప్పుడు, అంటే కమ్ బ్యాక్. బిజినెస్ లేకుండా ల్యాండ్స్ ఉన్నాయి కదా. ఓకే, ఉన్నాయి, పర్లేదు. ఏదైనా బిజినెస్ లేనప్పుడు కొన్ని సేవింగ్స్ ఉండే, వీ హ్యావ్ టు డిస్పోజ్ సర్టన్ థింగ్స్ to make sure that we stand strong. Okay. సో మీరు ఫస్ట్ టైం ఫ్యామిలీలో బిజినెస్ పెడదాం అనుకుంటున్నాం ప్రిజం అని వినయ్ బ్రో వాళ్ళు వీళ్ళు అన్నప్పుడు ఇంట్లో వాళ్ళు నేను వద్దని చెప్పి మీరు వద్దని చెప్పారు, ప్రిజం పెడతానంటే వద్దని చెప్పాను. ఓకే, ఎందుకు? అదే డబ్బులు కన్స్ట్రక్షన్లో పెట్టేస్తే అయిపోద్ది కదరా. ఓకే, అంటే కన్స్ట్రక్షన్లో పెడితే చాలా మంది ఉన్నారు కానీ మనం గుర్తుపట్టారు కదా ఎవరు. కన్స్ట్రక్షన్లో ఏమని చెప్పు, ఇట్స్ మన ప్యాషన్ కాదు. కన్స్ట్రక్షన్ ల్యాండ్స్ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, కన్స్ట్రక్ట్ చేసేసి అమ్మడం అండ్ డబ్బులు సంపాదించడం కాదు. వీ షుడ్ బీ హ్యాపీ, వీ షుడ్ మేక్ పీపుల్ హ్యాపీ అండ్ వీ షుడ్ డూ సంథింగ్ డిఫరెంట్ వేర్ హైదరాబాద్ లుక్స్ ఎట్ అస్ అన్నారు. సరే, నేను ఒకటి 6 months వరకు నడుస్తుంది అనుకున్నా కానీ 6 months వరకే నడుస్తుందిరా, దాని తర్వాత చూడాలి మరి ఏంది క్లబ్స్ పరిస్థితి. బికాజ్ మీరు అనుకున్నట్టే నేను కూడా అనలైజ్ చేశాను. 6 months 1 year అంతకంటే ఎక్కువ ఉండయి, మెజారిటీ వెళ్ళిపోతుంది. దే జస్ట్ వాళ్ళు లాస్ అయ్యో లేకపోతే నడపలేకను. కాకపోతే 6 years అయింది ఇక్కడ. సో ఒకసారి అనిపిస్తుంది మై డెసిషన్ వెంట వినయ్కి వద్దు అని ఎందుకు చెప్పను. వాట్ ఈజ్ వెరీ వినయ్, సందీప్ అండ్ ఆల్ ద పార్ట్నర్స్, నదీమ్, భరత్ అండ్ దీపక్ అండ్ సుమిత్, వీళ్ళందరూ దే ఆర్ యంగ్ పీపుల్, ఫ్రెండ్స్ అంతా. ఓకే, సో అంతా వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు దే ఆర్ నాట్ ఇన్ టు సీరియస్ బిజినెస్. సో ఇదంతా ఇట్స్ లైక్ అ ప్లే ఫర్ దెమ్. ఏం జరిగింది చూసుకుందాంలే అన్నట్టు అంతే. అంతే, గ్రూప్ ఆఫ్ యంగ్ బ్లడ్. ఏదైతే చూద్దాం అంటున్నాడు, గొడవకు పోయినా కానీ కాలేజ్ గొడవలు కూడా, ఇది కూడా గొడవలాగా ఏదైతే చూద్దాం అన్నాడు, పెట్టేద్దాం ఫస్ట్ అన్నారు. ఓకే, సో అది సక్సెస్ అయింది అండ్ అవుతుందేమో ఇంకా ఫ్యూచర్లో కూడా ఇలాగే స్ట్రాంగ్ వెళ్తాం అనుకుంటున్నాను. బ్లెస్సింగ్స్. ఇప్పుడు ఈ 2025లో సమ్మన్ కమింగ్ మీ దగ్గరికి వచ్చి అన్న నేను 2025లో పబ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, వద్దు అంట. ఆల్రెడీ అన్నేసాను 4-5 అడిగితే. ఓకే, అయిపోయింది. హైదరాబాద్ అనేది ఎస్ ఉండాలి క్లబ్స్, కానీ డిమాండ్ అండ్ సప్లై మీద నడుస్తుంది బిజినెస్. సో వెన్ ద డిమాండ్ ఈజ్ మోర్ యూ నీడ్ మోర్ సప్లై. బట్ ఇక్కడ సప్లై ఎక్కువ ఉంది, డిమాండ్ తక్కువ అయిపోయింది. ఇప్పుడు ప్రెసెంట్ 2025 మీన్స్ దే ఆర్ మోర్ క్లబ్స్ దాన్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ పార్టింగ్ ఇన్ హైదరాబాద్. ఈ లాస్ట్ 5 yearsలో చూస్తే పీపుల్ పార్టింగ్ అనేది ఎక్కువ మంది పెరిగారు కదా, అండ్ కంప్లీట్ నెక్స్ట్ 5 years చూస్తే ఇంకా పెరుగుతారు కదా. ఇది పెరుగుతారు అనుకంటే మరి తాగడం బంద్ చేసేటప్పుడు కూడా బంద్ చేస్తారు, అది కూడా కౌంట్ చేయాలి. సో ఇట్ ఈస్ నాట్ లైక్ హైదరాబాద్లో కొంతమంది తాగరు, దే విల్ బీ బిజీ. ఇవి ఒక ఏజ్ వరకు కన్సెషన్గా తాగుతారు, తర్వాత
దిల్ బి సెటిల్డ్ ఇన్ దర్ బిజినెస్. వాళ్ళకి ఒక స్టేజ్ ఫామ్ హౌస్లో తాగుతారేమో, ఇంటి దగ్గర ప్రైవేట్ పార్టీస్లో తాగుతారు. దే డోంట్ ఆఫెన్ కమ్ టు ద క్లబ్స్. సో కాకపోతే ఇది టూరిస్ట్ డెస్టినేషన్ కాదు. It's like a stagnated lake where you are fishing in the limited fish we have. ఒక టూరిస్ట్ డెస్టినేషన్ లైక్ సంథింగ్ లైక్ గోవా, మేబీ బాంబే, ఢిల్లీ, సంథింగ్ దుబాయ్, థాయిలాండ్ ల్యాండ్, వేగస్, ఎబిజా, ఇవన్నీ దే ఆర్ లైక్ రివర్ అనమాట, ఎవర్ ఫ్లోయింగ్. సో యూ గెట్ న్యూ ఫ్లోరా, ఫానా అండ్ ఫిషెస్ ఇన్ దట్ యూ క్యాన్ సర్వైవ్. అక్కడ ఎంతనైనా పెట్టవచ్చు, ఎన్ని క్లబ్స్ అయినా పెట్టవచ్చు. బికాస్ ఇట్స్ టూరిస్ట్ డెస్టినేషన్, పబ్లిక్ ఫ్లో ఉంటుంది. న్యూ పీపుల్ విల్ కమ్, అగైన్ దిల్ కమ్, దిల్ రిపీట్. సో దట్స్ అ డిఫరెంట్ వైబ్ ఓవర్ దేర్. ఇక్కడైనా ఉన్న వాళ్ళే తాగాలి. ఎన్ని ప్లేస్ కనుక వెళ్తారు? ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో హైదరాబాద్లో ప్రతి ఒక్క క్లబ్ కవర్ చేయడానికి 2 నెలలు పడుతుంది. అన్ని క్లబ్స్ ఓకే, రోజు ఒక క్లబ్కి వెళ్ళి పార్టీ చేసుకోవాలనుకుంటే నువ్వు 2 months పడుతుంది అన్ని క్లబ్ కవర్ చేయడానికి. లైక్ ఒక 60 ఉన్నాయా? ఎక్కువనే ఉంటాయి. ఎక్కువ ఉన్నాయా? నేను మనం వెళ్ళేదగే క్లబ్స్ అంటున్నా. ఓకే, ఒకవేళ అలాగంటే సంవత్సరం పడుతుంది. అన్ని క్లబ్స్ ఉన్నాయా? ఉన్నాయి. అండ్ ఈవెన్ ఇప్పుడు రెస్టారెంట్స్ లో కూడా ఆల్కహాల్ ఇంట్రడ్యూస్ చేశారు. దట్ ఇస్ నైస్ కల్చర్. అంటే ఇంతకుముందు డ్రింకింగ్ వాజ్ టాబు అనే మంది అవుతున్నాడు వీడియో అని చూసి, కానీ ఇప్పుడు పీపుల్ ఆర్ అండర్స్టాండింగ్ ఇట్స్ సోషలైజింగ్. సో రెస్టారెంట్స్ కూడా ఫుడ్ తినుకు ఫైన్ డైన్ రెస్టారెంట్స్ అలా కూడా అవ్వాలి. అంటే వాటి వల్ల ఈ పబ్స్ మీద ఏమైనా ఇంపాక్ట్ పడుతుంది అంటే లైక్ అక్కడ ఆడియన్స్ ఇక్కడికి వెళ్ళిపోవడం? మేము వాళ్ళ గురించి ఆలోచిస్తారు, వాళ్ళు మా గురించి ఆలోచిస్తారు. మా వల్ల వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? క్లబ్స్కి వెళ్ళి వీళ్ళు ఇక్కడికి వచ్చి దే ఆర్ నాట్ కమింగ్ అవే టు బూజ్ డ్రింక్ అనుకుంటారు. మేము అలాగే వాళ్ళు పెట్టేసరికి కొంచెం బెటర్ రేట్స్, బెటర్ ప్రైజెస్ విత్ ఐమీన్స్ మాకేమైనా ఎఫెక్ట్ అవుతుంది మేము అనుకుంటాం. కాకపోతే ఈవెన్చువలీ it depends upon what you are planning that day. Customer, if a guest wants to party hard, they come to us. Otherwise family, kids తో వెళ్ళాలంటే they go to fine dine. It depends upon where he wants to party, వాళ్ళ ప్లాన్ బట్టి అంతే. ఓకే, అంటే లైక్ ఇప్పుడు ప్రిజమ్ లాంటి పబ్కి ఏ ఏజ్ ఆడియన్స్ ఎక్కువ వస్తారు? అంటే యూసీ జెన్జీసా, మిలీనియల్సా, పెద్దవాళ్ళ? 21 to 35. 21 to 35 ఆడియన్స్ ఎక్కువ ఉంటారా? ఓకే. ఎక్కువ తెలుగు ఆడియన్స్ ఉంటారా ప్రిజమ్కి? నార్త్ ఆడియన్స్ ఎక్కువ ఉన్నారా? ముందు అంటే మ్యూజిక్ బట్టి ఇప్పుడు ఫ్రైడే బాలీవుడ్ అన్నప్పుడు నార్త్ ఆడియన్స్, మ్యాక్సిమం కార్పొరేట్ ఆడియన్స్ ఎక్కువ ఉంటారు. అండ్ కార్పొరేట్ మైండ్ సెట్తో జెల్ అయ్యే తెలుగు ఆడియన్స్ కూడా ఉంటారు. సో మోర్ అవుట్ గోయింగ్, క్లబ్బింగ్, హూ వాంట్ మోర్ నాయిస్, ఎక్కువ నాయిస్ అండ్ లైట్స్ అండ్ ఆల్ హ్యాపెనింగ్ సిచ్యువేషన్. అంటే లోపలికి వేస్తే ఫోన్ పక్క పడేసారు. ఫోన్ పక్కకు పడేది, యూ హ్యావ్ టు బీ ఓన్లీ 3 hours డెడికేటెడ్ టు డాన్సింగ్, పార్టీయింగ్, వైబింగ్. సో కాకపోతే నౌ వీ కమ్ అప్ విత్ ఓడియం. సో వీ సెగ్రిగేటెడ్ ఆడియన్స్ యాక్చువల్లీ. తెలుగు ప్రాపర్ తెలుగు ప్రశాంతంగా కూర్చునే ఆడియన్స్, వేర్ విత్ ఫ్యామిలీస్ అయినా, క్లబ్ వేర్ అవసరం లేదు, అక్కడ చెప్పులతో కూడా రావచ్చు. తెలుగు పాటలు, 90s పాటలు. సో ఓడియంలో అలా. కానీ మ్యాక్సిమం ప్రిజంలో మాత్రం ఇట్స్ మోర్ ఆఫ్ నార్త్ ఇండియన్ క్రౌడ్. ఈ ఓడియంలో తెలుగు క్రౌడ్, రీజనల్ క్రౌడ్. తెలుగు వాళ్ళకి ఈ తెలుగు పాటలు బాగా ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పుడు తెలుగు లైవ్ బ్యాండ్స్ కల్చర్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. సో వీ హ్యావ్ టు క్యాచ్ అప్ విత్ ద ట్రెండ్. ఎందుకంటే ప్లేస్ అక్కడ ఖాళీ ఉండే. సో ఇట్ వాజ్ లైక్ పూల్ సైడ్. అక్కడ కూడా మేము సన్ డౌనర్స్ చేస్తుంటే మీ ద పూల్ పార్టీస్ అండ్ ఆల్. సో వన్స్ ఇన్ అ వైల్. సో వై కాంట్ వీ యూజ్ దిస్ ప్లేస్ రెగ్యులర్లీ ఫర్ అ తెలుగు లైవ్ బ్యాండ్? ఆర్ ఎప్పుడైనా మధ్య మధ్యలో వీ పాప్ ఇన్ దిస్ మలయాళం బ్యాండ్స్ అండ్ తమిళ్ బ్యాండ్స్ ఆల్సో. మలయాళం ఆడియన్స్, తమిళ ఆడియన్స్ ఉన్నారు హైదరాబాద్లో చాలా మంది ఉన్నారు. ఆ కల్ట్ క్రౌడ్ ఉంది. కాకపోతే ఎప్పుడు పిలదు. వన్స్ ఇన్ అ వైల్ ఆ సర్ప్రైజ్ ఇవ్వాలి. లైక్ అగమ్, థాయ్కోడెం బ్రిడ్జ్, ఇవన్నీ, మెన్, మసాలా కాఫీ, ఇండియన్ ఓషన్. ఏంటి మసాలా కాఫీ, ఇండియన్ ఓషన్? ఇవన్నీ బ్యాండ్స్. ఓకే, సారీ. సో ఆ మలయాళీ క్రౌడ్, తమిళ్ క్రౌడ్, మ్యూజిక్ లైవింగ్ క్రౌడ్ వస్తుంది. దట్స్ ఎ డిఫరెంట్ సెట్ ఆఫ్ క్రౌడ్. చూడం మనం ఎప్పుడు రెగ్యులర్గా చూడం. సో అందరూ ఒక దగ్గరకు వస్తారు. దెన్ సూఫీస్ చేస్తాము, లైక్ సాగర్ ఖవాలి, బిస్మిల్. ఆ సూఫీ క్రౌడ్ అలా ఉంటుంది. లిసన్ టు నాట్ బాలీవుడ్, ద సూఫీ అంటే ఖవాలీస్ అండ్ ఆల్ సూఫీ నైట్. సో అందరినీ అట్రాక్ట్ చేసి అందరినీ సాటిస్ఫై చేయడానికి ప్రిజమ్ అండ్ ఓడియం ఉంది. ఇప్పుడు ఇఫ్ ఐ ఆస్క్ యూ, టెల్ మీ ద గుడ్ సైడ్ అండ్ బ్యాడ్ సైడ్ ఆఫ్ పబ్స్. అంటే గుడ్ సైడ్ ఇస్ యూ, if you are doing something with passion, that helps you drive your passion more and more, because it's not boring anytime. Boring eppudu you have to be in the field. And passion tho, like music industry with passion, hospitality tho cheste, you'll always be trying to do better things, bigger things. So it'll be an interesting journey. Maybe it's a roller coaster, but it'll be fun. The boring side of clubbing is ఏంటంటే people don't understand what you do.
you get to listen to those things in spite of all these hard work, then obviously frustration can echo. What is this? And you will obviously feel bored by all these things. What am I doing? Why am I doing? Because people from outside, they don't know what we are doing. అరే క్లబ్ అంటే తాగుబోతులను తీసుకొచ్చేస్తారా, క్లబ్ అంటే కల్చర్ కాదురా. ఇట్స్ కల్చర్ అనేది ఎప్పుడైనా కల్చర్, దే వాజ్ డ్రింకింగ్ ఇన్ అవర్ కల్చర్ ఆల్సో, బట్ సర్టన్ ప్లేసెస్. సో దట్ ఈస్ టు ఈజ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. సో ఇది ప్రతి ఒక్కరికి అర్థం చేపిస్తుంటే బోర్ కొట్టేస్తుంటుంది నాకు. దట్ ఈస్ టు జస్టిఫై మై సెల్ఫ్, ఐ ఫీల్ దట్ ఈస్ ద బోరింగ్ సైడ్ ఆఫ్ డూయింగ్ అ క్లబ్బింగ్ బిజినెస్. పీపుల్ కీప్ ఆన్ ఆస్కింగ్ వాట్ ఈస్ ద అదర్ సైడ్ ఆఫ్ ది క్లబ్బింగ్ అంటే గ్లామరస్ ఫీల్డ్. పైన కనిపిస్తుంది, మీకు కనిపిస్తారు, క్రౌడ్ వస్తుంది. ఎప్పుడు క్రౌడ్ వస్తుంది? ఫ్రైడే సాటర్డే, అప్పుడే కెమెరాస్ వస్తాయి, అప్పుడే అందరు కళ్ళు ఉంటాయి. మరి మండే టు థర్స్డే మా వైపు ఎవరు చూడమంటే చూడరే ఖాళీగా ఉన్నప్పుడు. ఎందుకంటే బాగా నడుస్తుంది వీళ్ళకి కళ్ళు నెతికెక్కినాయని అని చూపించడానికి వీకెండ్స్ పనికి వస్తాయి. అయ్యో పాపం అనేటువంటి ఎవరు ఉండరు ఇక్కడ. మండే టు థర్స్డే ఏం నడవట్లేదు కదా, వీళ్ళు ఎట్లా సర్వైవ్ అవుతారు, చాలా తక్కువ మంది. సో అటువైపు కూడా చూసినప్పుడు ఈ పబ్లిక్ ఈ ఫ్రైడే సాటర్డే సండే ఒకే క్రౌడ్ వీళ్ళు బ్యాలెన్స్ చేస్తున్నారని వాళ్ళు అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు బోరింగ్ కొట్టదు. అడిగే వాళ్ళు తక్కువ అవుతారు. అంటే లైక్ ఏమనిపిస్తుంది ఇలాంటివన్నీ విన్నప్పుడు? లైక్ బికాస్ బిహైండ్ ద సీన్స్ అవసరం మనకి ఇవన్నీ అనిపిస్తుంది, మనకి అవసరం అనిపిస్తుంది. కాకపోతే పీపుల్ లవ్ అస్ సో మచ్. మేము ఒకవేళ 20 days వి వర్క్ షట్ డౌన్ ఫర్ రెనోవేషన్. ఆ 20 days ఎన్ని మెసేజ్ వచ్చిన ప్రిజమ్ని మిస్ అవుతున్నామన్నా, వి మిస్సింగ్ ద వైబ్, డాన్సింగ్ అండర్ ద 3 rings. ఎంతమంది మెసేజెస్ ప్రిజమ్ పేజ్కి, నాకు పర్సనల్గా, వినయ్ వాళ్ళకి, పార్ట్నర్స్కి. సో ఇంత లవ్ మనం ఎందుకు మిస్ చేసుకోవాలి లైఫ్లో? వాట్ దే ఆర్ పేయింగ్ అస్ ఆల్సో. వాళ్ళు మనకు డబ్బులు ఇచ్చి లవ్ కూడా ఇస్తున్నారు. మనం ఎవరికి వాళ్ళకి ఏమి ఇచ్చి గివింగ్ దెమ్ అ సర్వీస్. ఆ సర్వీస్ పర్ఫెక్ట్గా ఎక్స్పీరియన్స్ ఇచ్చినందుకు దే ఆర్ లవింగ్ అస్ సో మచ్. అండ్ సెల్ఫ్లెస్ లవ్ వాట్ ఐ ఫీల్. అండ్ ఇప్పుడు నేను ఒకటే నమ్ముతాను, డబ్బులు గాలికి ఎగిరిపోతాయి, మంటలో కాలిపోతాయి, కానీ లవ్ అనేది ఎక్కడన్నా ఉంటుంది. యూ రన్ ఫార్ ఎవర్ ఫ్రమ్ ది సొసైటీ. నీకు నిన్ను సెల్ఫ్లెస్గా ప్రేమించినట్టు గుర్తొస్తాడు. హీ యూస్ టు లైక్ మీ, లవ్ మీ సో మచ్ అని. సో దట్ వోంట్ వ్యానిష్. సో ఆ లవ్ ఆన్ చేసినాము, ఆ లవ్వే మనం రన్ చేస్తే డ్రైవ్ చేస్తాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాలాంటి వాళ్ళు అందరూ పబ్ చూసినప్పుడు మీరు చెప్పినట్టు అదే కనిపిస్తుంది. మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి ఆ యాంగిలే చూస్తారు. అది ఒక డార్క్ సైడ్లో కనిపిస్తుంది. బట్ ఇన్ రియాలిటీ ఇదంతా లైవ్ చేయడానికి, ఇదంతా జరగడానికి బ్యాక్గ్రౌండ్లో మీరు ఏం చేస్తారు? లైక్ డే నుంచి ఇదంతా ఇంత బిజినెస్ నడవడానికి ఇదంతా ఎలా ఉంటుంది? 365 days బాహుబలి మూవీ తీసినట్టే ఉంటుంది బిహైండ్ ద సెట్స్. ముందు బాగుంటుంది కదా చూడడానికి ఎంత, కానీ యు ఆర్ ఇన్ ద ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ. ఒక మూవీ మూవీ ఆన్ స్క్రీన్ ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుందో అంతకంటే ఎక్కువ బోరింగ్ షూటింగ్ స్పాట్లు ఉంటుంది. ఐ బీన్ టు షూటింగ్ స్పాట్స్ ఆల్సో. సో మాది కూడా అంతే బోరింగ్ అండ్ హెక్టిక్. మెయిన్లీ బోరింగ్. ఇట్ టేక్స్ లైక్ ఫర్ 3 or 4 hours టు గివ్ ప్రాపర్ ఎంటర్టైన్మెంట్. ఫర్ అ బిగ్ ఈవెంట్ వీ హ్యావ్ టు have 3 or 4 sleepless nights, working, coordinating, taking all the obligations, negating all the different small problems we come across, permissions and all. ఇదంతా అయిపోయాక జస్ట్ 4 hours. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను. కార్తిక్, వీ ఆల్రెడీ ప్రిఫర్డ్ బోల్డ్ హిల్స్ ఫర్ ప్రిజమ్ అవుట్డోర్స్. ఎందుకంటే సిటీకి దూరం చాలా పెద్ద వెన్యూస్ ఉన్నాయి, పెద్ద పెద్ద ఈవెంట్స్ అయినాయి. బట్ వీ థింక్ చాలా సూక్ష్మంగా ఆలోచిస్తారు, సూక్ష్మంగా మైన్యూట్ థింగ్స్. వేర్ చాలామంది బైక్స్ మీద వస్తారు ఇక్కడ నుంచి 20-25 kilometers బైక్స్ మీద అంత దూరం రాత్రిపూట వచ్చి మళ్ళీ రావడము, వచ్చిపోవడం. యూ డోంట్ నో వాట్ హ్యాపెన్స్, రైట్? అంత దూరం ట్రావెల్, స్ట్రెస్, రిస్క్. అండ్ ఆల్సో మనీ వైజ్ చూస్తే పెట్రోల్ కొట్టించుకొని రావాలంత దూరం. దాని బదులు బోల్డర్ హిల్స్లో మేబీ దే ఆర్ వాకింగ్ 2 kilometers. వీ హ్యావ్ 2 kilometers కూడా కాదు, ఇదే మీమ్స్ వస్తున్నాయి. ఇట్స్ 1 kilometer హార్డ్లీ, 1000 meters. 1 kilometer is 1000 meters. అండ్ షటిల్స్ పెట్టాం, దే వోంట్ టేక్ షటిల్స్, దే జస్ట్ వాక్ అలౌండ్. కాకపోతే ఒకరో ఒకరు వచ్చి వీడియో తీసేసి దిస్. అండ్ మెయిన్లీ ఐవ్ సీన్ మీమ్, పబ్లిక్ అందరు ఎగ్జిట్ అవ్వను. ఏమైనా థియేటర్ బయటికి వచ్చేటప్పుడు కూడా ట్రాఫిక్ జామ్ అవుద్ది. అందరూ ఒకటేసారి ఎగ్జిట్ అయినప్పుడు ఆ ట్రాఫిక్ జామ్ తీసి దిస్ ఈస్ ద ప్రాబ్లమ్స్ వీ ఫేస్ ఫర్ కార్తిక్స్ ఈవెంట్ ప్రిజమ్ అవుట్డోర్స్ అని ఈజీగా చేసేసి దాన్ని షేర్స్ కోసం చేస్తారు. కానీ దే డోంట్ సీ ద హార్డ్ వర్క్ ఆఫ్ పుట్ అండ్ దే డోంట్ షో ద రియాలిటీ ఆఫ్ ఇట్, రైట్? ఈ 1 kilometer నడుస్తారు, షటిల్స్ ఉంటాయి, దే కెన్ టేక్ దట్ ఆల్సో. బట్ దే ఆర్ అవాయిడింగ్ 20-25 kilometers ట్రావెల్ డిస్టెన్స్ ఆల్సో, రైట్? ఫ్రమ్ హియర్ టు వేర్ ఎవర్ దే ఆర్ డూయింగ్ బిగ్ ఈవెంట్స్ అవుట్ సైడ్ హైదరాబాద్. సో అది ఆలోచించినప్పుడు మేము చేసేది, మేము ఎంత ఆలోచన చేస్తున్నామో అందరికి అర్థమవుతుంది. కాకపోతే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ డేస్, దే వాంట్ గెట్ వైరల్, దే వాంట్ గెట్ మోర్ షేర్స్. పీపుల్ జస్ట్ పోస్టెడ్ నెగటివ్ థింగ్స్. దిస్ ఇస్
the hard work we put behind for every event, but in spite of putting so much hard work, ఇలాంటి మీమ్స్ బయటకు వచ్చేస్తాయి. మేము కొన్ని చూసాము. బట్ మిమ్మల్ని యాక్చువల్లీ కలిసాక నాకు అనిపించింది లైక్ ఈ పబ్ బిజినెస్ మీతో పాడ్కాస్ట్ చేయాలి. బికాజ్ ఆ రోజు నేను మీతో కలిసినప్పుడు కూడా మనం లోపల మాట్లాడిన థింగ్స్ చాలా సెన్సిబుల్గా మాట్లాడారు మీరు. దెన్ ఐ ఫెల్ట్ లైక్ అరే ఈ ఇండస్ట్రీ కోసం అన్నతోనే మాట్లాడాలి అది ఇదని. అండ్ పర్సనల్లీ మా పాడ్కాస్ట్ నుంచి ఆడియన్స్ చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు లైక్ ఈ నీష్లో ఉన్నప్పుడు ఈ బిజినెస్ నుంచి లైక్ మనం ఏం నేర్చుకోవచ్చు, లైక్ ఏం చేయొచ్చు అది ఏదైనా ఆ కాన్సెప్ట్లో. ఈ పబ్ బిజినెస్ని పెట్టడానికి అసలు రెగ్యులేషన్స్ ఏముంటాయి, లైసెన్సెస్ ఏముంటాయి, ఎలా స్టార్ట్ చేయాలి, ఏముంటాయి, ఏం థింగ్స్ని చూసుకోవాలి ఫ్రమ్ డే వన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ యూ హ్యావ్ టు హ్యావ్ అ కాన్సెప్ట్. నీ ఏ కాన్సెప్ట్ అన్నీ మార్కెట్ స్టడీ చేసి వాట్ ఈజ్ రన్నింగ్, వాట్ ఈజ్ నాట్ రన్నింగ్, అండ్ కరెంట్ ట్రెండ్ ఏమవుతుంది ఇక్కడే కాదు బయట అవుట్ సైడ్ ఇండియా. క్యాన్ వీ గెట్ దట్ కాన్సెప్ట్ ఇన్ ఇండియా అండ్ అట్లీస్ట్ చేంజ్ అ లిటిల్ బిట్ ఇండియన్ స్టైల్ ఆర్ హైదరాబాదీ స్టైల్ అండ్ గెట్ ఇన్ ఓవర్ హియర్ సక్సెస్ అవుతుందని ఒకసారి అనాలిసిస్ రీసెర్చ్ చేయాలి. రీసెర్చ్ చేశాక దెన్ ద నెక్స్ట్ పాయింట్ ప్లేస్ ఈజ్ ఇంపార్టెంట్. I already told in my previous one. It's all about where you are putting a club. Club by the night club, it should be a little far away. Like if financial district, SEZ, where you won't have a noise pollution, sound pollution, the ibbandi undakunda pakkak residents undakunda. It should be SEZ, corporate companies daggara undali, the vibing crowd like North Indian crowd unte aa clubs nadisipotayi. Okay. If you are a lounge or a brewery, then you have to sit in the center of the city where offices, chinna offices, illa దగ్గర ఉన్నప్పుడు they come and drop in for lunch, a quick lunch, quick bite, quick supper or dinner. So ఇంటికి తొందరగా వచ్చి తొందరగా ఇంటికి వెళ్ళిపోవడానికి అక్కడ కామ్ క్రౌడ్, ఫ్యామిలీ క్రౌడ్, ఆఫీస్ నుంచి బ్రేక్స్ వచ్చే క్రౌడ్, నాట్ జస్ట్ ద కార్పొరేట్స్, నార్మల్ వేరే ఆఫీసెస్ కూడా ఉంటాయి కదా సిటీలో. సో అక్కడ నడుస్తాయి. దట్ ఈస్ క్వాంటిటీ బిజినెస్ ఓవర్ దేర్. ఓకే. అవే ఇంత దూరం వచ్చి అవి మేబీ సర్వైవ్ అవ్వలేవు. సో యూ హ్యావ్ టు చూస్ ద లొకేషన్ ఆల్సో. లొకేషన్ చూస్ చేసుకున్నాక యూ హ్యావ్ టు హ్యావ్ ద ఆబ్వియస్లీ లైసెన్స్ టు బి లైసెన్స్, ఎక్సైజ్ ది ఆ లైసెన్స్ మేబీ ఇప్పుడు ఇవ్వట్లేదు. యూ హ్యావ్ టు బై, కష్టం ఏంటంటే యూ హ్యావ్ టు బై అన్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్ అట్ అ వెరీ బిగ్ ప్రైస్, హ్యూజ్ ప్రైస్. అది దొరకాలి నీకు. ఇదంతా చేసి కూడా లైసెన్స్ లేక ఆగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే లైక్ లైసెన్స్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు? గవర్నమెంట్ ఆల్రెడీ ప్రొవైడ్ చేసి ఉన్నది. ఇప్పుడు కొత్త లైసెన్స్ లేవు. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఎవరైనా ఇప్పుడు ఒక డబ్బులు ఉన్నాయి పబ్ పెడదాం అనుకున్నా వాళ్ళకి లైసెన్సెస్ గవర్నమెంట్ ఇవ్వట్లేదు. ఇప్పుడు మీరు అన్నట్టు 60-70% క్లబ్స్ తీసేస్తున్నారు, బార్స్ తీసేస్తున్నారు. అవి స్పాట్ చేసి దాంట్లోకి ఒక లైసెన్స్ తీసుకొని షిఫ్ట్ చేసుకోవాలి. ఓకే. కొత్త లైసెన్స్ అయితే ఇష్యూ చేయట్లేదు. లేదు. ఓకే. రీజన్? మేము కూడా పాత లైసెన్స్ అంతే లిమిటెడ్. ఇప్పుడు రీజన్ ఏంది, ఇప్పుడు ఉన్న లైసెన్స్నే యూజ్ చేసుకొని పక్కకి మష్రూమ్స్ లాగా పుట్టగొడుగులా క్లబ్లు వస్తున్నాయి. ఇప్పుడు కొత్త క్లబ్ లైసెన్స్ ఇష్యూ చేస్తే ఉన్న వాళ్ళు ఎట్లా సర్వైవ్ అవుతారు? ఇట్స్ హెవీ ప్రైస్. వి పే 60 lakhs, ఆల్మోస్ట్ 52 to 54 lakhs per year. ఎవ్రీ ఇయర్ ఈ లైసెన్స్ రెన్యూవల్కి అంత ప్రైస్ పే చేయాలి. 54 lakhs. ఓకే. ఫస్ట్ టైం బై చేసినప్పుడు బై గుడ్ విల్ వీ హ్యావ్ టు గివ్ గుడ్ విల్ పెద్ద అమౌంట్. అది నేను ఒకటి విన్నాను అంటే రీసెర్చ్లోని. సో ఆ అమౌంట్ I don't know whether I'm allowed to talk the numbers or not, but it's a big amount. Yeah. నేను ఒక పాడ్కాస్ట్ చూసాను అనమాట దీని గురించి. చూసినప్పుడు ఈ లైసెన్స్ అమౌంట్ బేసిక్గా 1.5 crore బేసిక్ మినిమం. 1.5 crore పెట్టండి లైసెన్స్ కొనలేరు. మళ్ళీ కొన్నాక కూడా యూ హ్యావ్ టు ట్రాక్ తిరగాలి పర్మిషన్స్ కొని, టు ట్రాన్స్ఫర్, చేంజ్ ఆఫ్ నేమ్స్, ఇవన్నీ ఇట్ విల్ బీ 3 to 6 months. 3 to 6 months ఉంటుంది ప్రశాంత్. హీ టేక్స్ కేర్ ఆఫ్ ద ఎక్సైజ్ డిపార్ట్మెంట్. సో నేమ్ చేంజ్, లొకేషన్ చేంజ్, అది చేసుకుని 1.5 crore పెట్టాక దాని తర్వాత దానిపైన లైసెన్స్ ఫీజు కట్టాలి. రెన్యూవల్ 4 installments or 2 installments. మనం మేము మాత్రం 1 installment కట్టేస్తాం at once. కాకపోతే 52 lakhs per year. అది 52 lakhs per year కట్టాలి ఒక లైసెన్స్. ఫస్ట్ టైం తీసుకుంటే మినిమం 1.5 crore నుంచి స్టార్ట్ అవుతుంది. తీసుకోవడం అంటే గవర్నమెంట్ ఇవ్వట్లేదు కాబట్టి వేరే వాళ్ళ దగ్గర నుంచి ఎవరైతే కొన్నారో వాళ్ళ దగ్గర నుంచి మనం సప్లై ఇస్ లెస్, డిమాండ్ ఇస్ మోర్. ఓకే. ఇప్పుడు తక్కువ లైసెన్స్ ఉన్నాయి. సో ఎవరన్నా ఇట్లా నడవని ప్లేస్ యూ హ్యావ్ టు స్పాట్, యూ హ్యావ్ టు బార్గెన్ విత్ దెమ్. 2 crores కూడా చెప్తున్నారు. అదే నేను ఒక పాడ్కాస్ట్లో చూసాను వేర్ హీ స్పెండ్ అరౌండ్ 2.5 crores ఒక బ్రూవరీకి. అది బ్రూవరీకి, రైట్, బ్రూవరీకి. అది బ్రూవరీకి అంత ఉంటుంది. నా ఇప్పుడు బ్రూవరీకి ఇంకెక్కువ. బ్రూవరీకి కూడా లిమిటెడ్ ఏ ఉన్నాయి. ఉన్న దాంట్లో నుంచి వీ హ్యావ్ టు బై దట్. ఓకే. అంటే లైక్ మనకి ఇప్పుడు బ్రూవరీ పెడదామని ఇంట్రెస్ట్ ఉన్నా ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఎక్విప్మెంట్ తెచ్చి పెట్టేలా కాదు, ఎవరి దగ్గర నుంచి లైసెన్స్ ఉండాలి. ఎక్విప్మెంట్ ఏం మ్యాన్ మేడ్ థింగ్. లైసెన్స్ ఇస్ ద గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. దే నాట్ రిలీజింగ్ ఇట్. సో వీ హ్యావ్ టు బై అ లైసెన్స్ ఎగ్జిస్టింగ్ వన్. ఎక్విప్మెంట్ ఎంత అంటే దొరుకుతుంది. మొత్తం నింపొచ్చు సిటీ అంత ఎక్విప్మెంట్ ఏమో డబ్బులతోని. కానీ నేను అన్నోనికి డబ్బులు ఇచ్చిన లైసెన్స్ రాదు కదా. he should be ready to sell and you should find a one who is ready to sell.
చాలా టాస్క్ ఉంది. అంటే లైక్ ఇప్పుడు లైసెన్స్ కొనాలి ఫస్ట్, తర్వాత దానికి ఇయర్లీ మనీ రాసుకోకండి, అది వేస్ట్ ఎందుకు చెప్పాలా, చేయకండి ఇదంతా. అంటే లైక్ వ్యూవర్స్ పాపం కొంతమంది ఆస్పైరింగ్ ఆంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటే వాళ్ళకి యూ హ్యావ్ టు, అందుకనే ప్లేస్ చూడాలి, ఓకే మార్కెట్ స్టడీ చేయాలి. ప్లేస్కి కాస్ట్, ఫస్ట్ కాస్ట్ ప్లేస్ కాస్ట్ పడుతుంది. నీ కాన్సెప్ట్కి కాస్ట్ ఎంత పడుతుంది, అట్ ద సేమ్ టైం నువ్వు వెళ్ళి ఈ కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేసే ఏరియాలో రెంటల్స్ ఎలా ఉన్నాయి, దెన్ యూ హ్యావ్ టు హ్యావ్ యాంఫుల్ పార్కింగ్ స్పేస్. ఇఫ్ ఇట్స్ అ బిగ్ వన్, పార్కింగ్ అనేది 100%. అంటే పబ్ ప్లేస్ చూడాలి, పబ్కి పక్కన పబ్కి ఎంత క్రౌడ్కి పార్కింగ్ ప్లేస్ చూడాలి, అండ్ పక్కకు రెసిడెన్షియల్ ఏరియాస్ ఉన్నాయా లేవో చూడాలి. ఇవన్నీ చూసిన తర్వాత కూడా లైసెన్స్ దొరకకపోతే ఇంకా వేరే బిజినెస్ చూడాలి. అంటే ఫస్ట్ లైసెన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే, అంటే ప్లేస్, లైసెన్స్ కాస్ట్, తర్వాత లైసెన్స్ కాన్సన్ట్రేట్ చేయొద్దు. లైసెన్స్ కాన్సన్ట్రేట్ చేస్తే మళ్ళీ నువ్వు వాడు ఆల్రెడీ తన వేరే వాళ్ళని అడుగుతావు లైసెన్స్ ఎంత అని, యూ నీడ్ కమిట్మెంట్ ఇచ్చేసి మళ్ళీ లైసెన్స్ కొనేసి నీ కాన్సెప్ట్ దొరకకపోతే, రైట్ కాన్సెప్ట్ దొరికాక దెన్ యూ హ్యావ్ టు సర్చ్ ఫర్ ద లైసెన్స్. సో ఈ పబ్ లోపల ఇంటీరియర్కి, సౌండ్కి, మ్యూజిక్, లైటింగ్ అంతా దీనికి ఎంత అవుతుంది నార్మల్? పెట్టే వాళ్ళకి పెట్టే అంత. అంటే లైక్ నార్మల్ ఎస్టిమేషన్ ప్రైస్ చెప్పినా, లైక్ ఇంత నుంచి యూ కెన్ స్టార్ట్, అంటే లైక్ మినిమం ఇంత పెట్టకపోతే పబ్లో నైట్ క్లబ్, ఫర్ నైట్ క్లబ్ ప్రస్తుతానికి 25 crores తక్కువ ఏ క్లబ్ రెడీ అవ్వదు. లైట్స్, కాన్సెప్షువల్ వైజ్ బేసిక్ మినిమమ్ ఇస్ 25 crores. ఎస్. పబ్ ఇంటీరియర్స్కి, పబ్ ఇంటీరియర్స్కి, ఇంటీరియర్స్, లైటింగ్, సౌండ్, ద స్ట్రక్చర్, ద అకౌస్టిక్స్, ద కిచెన్, ఎవ్రీథింగ్. 25 crores. అది జస్ట్ నేను చెప్పేది 1/4 ఆఫ్ వాట్ పీపుల్ హ్యావ్ కమ్ అప్ విత్ ఆల్రెడీ. ఓకే, 25 crores బేసిక్ మినిమం అంటున్నాను. ఓకే, మన హైదరాబాద్లో 25 crores నాకు మాట్లాడారు. ఇప్పుడు వచ్చే కొత్త క్లబ్స్ వాల్యుయేషన్, ఐ వోంట్ నేమ్ ద క్లబ్స్, కొత్త క్లబ్స్ వచ్చే వాల్యుయేషన్ ఇన్ అరౌండ్ ప్రిజమ్ అండ్ ఆల్ దగ్గరలో 2-3 kilometers రేడియస్లో 300 crores ఉంటుంది. 300 crores పబ్స్. ఓకే, అన్ని క్లబ్స్ పుట్ టుగెదర్ కొత్త ఏవో వస్తున్నాయి. ఓకే, కనిపెట్టేస్తారు ఆడియన్స్, గెస్ చేసుకోవచ్చు. కానీ మేము పెట్టినప్పుడు ఇట్ వాజ్ నాట్ దిస్ మచ్. ఓకే, ఎందుకంటే అందరు ఇంత పెద్ద క్లబ్స్ పెట్టాలి అని ఎవరు అనుకోలేదు. మాకు కూడా ఎక్విప్మెంట్స్ అయినా, లైటింగ్ అయినా, సౌండ్ అయినా, లైక్ టెక్నీషియన్స్ అయినా మాకు గుడ్ ఎనఫ్ ప్రైస్కి వచ్చారు. ఈవెన్ అప్గ్రేడ్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ట్రెండ్కి మనం కంపీట్ చేయాలంటే యూ హ్యావ్ టు అప్గ్రేడ్ ఎవ్రీథింగ్. నేను ప్రిజమ్, నేను లవ్ని అప్గ్రేడ్ చేయలేను కదా, వాళ్ళు లవ్ చేస్తూనే ఉన్నారు ప్రిజమ్ని, పబ్లిక్ వస్తూనే ఉంటారు. నేను ప్రిజమ్ని ఇప్పుడు చేంజ్, ఇప్పుడు బావర్చి లాగా, ప్యారడైజ్ లాగా, ఇక్కడ బిర్యానీ తిన్నా కానీ బావర్చి ప్యారడైజ్ తినబోతుంది మనకి, రైట్? బ్లూసీలో లేకపోతే నీలోఫర్లో కాఫీ, టీ తాగుతాము, అది గుర్తొస్తుంది. క్లబ్ ఏంటంటే ప్రిజమే గుర్తొస్తుంది ఎవరికైనా సరే, ఎందుకంటే వీ క్రియేటెడ్ దట్ మార్క్. ఇంకా దాన్ని సెపరేట్గా దానికి మెరుగులు దిద్దడం, రంగులు అద్దడం అవసరం లేదు. ఓకే, ఓకే, ప్రిజమ్ ఇస్ ద కల్ట్ అండ్ వీ ట్రస్ట్ ఇన్ ద కల్ట్. ఓకే, మనం మధ్యలో ఆగాము, అది కొంచెం కంటిన్యూ చేద్దాం. లైక్ లైసెన్స్ కాస్ట్ ఉంటుంది, తర్వాత ఈ ప్లేస్ కాస్ట్ ఉంటుంది, లోపల దెన్ ఆపరేషనల్ కాస్ట్, అండ్ ఇవన్నీ దొరికాక ఓకే దెన్ ఆపరేషనల్ మేజర్ ప్రాబ్లం. ఆపరేషన్స్ ఎవరితో చేయాలి? స్టాఫ్, రైట్? యూ హ్యావ్ టు ఫైండ్ ద రైట్ స్టాఫ్ ఆల్సో. ఇవన్నీ పెట్టుకొని, లైసెన్స్ పెట్టుకుని, క్లబ్ రెడీ అయినాక కరెక్ట్ టీం లేకపోతే, ఒక పబ్కి ఎంతమంది టీం ఉండాలి మినిమం? ఇట్ డిపెండ్స్ అపాన్ ద ప్లేస్. మన క్లబ్లో ఆల్మోస్ట్ ప్రిజమ్ అండ్ ఓడియం టుగెదర్ 200 people. శాలరీస్, ఫిక్స్డ్ కాస్ట్ పక్కా ఉంటుంది. పక్క క్లబ్ ఓపెన్ చేసిన, క్లోజ్ చేసిన 3.5 lakhs per month మాకు ఎక్స్పెన్సెస్. ఓకే, దట్ ఈస్ 1 crore per month. ఈ పబ్కి మెయిన్గా వచ్చే రెవెన్యూ సోర్స్ ఎలా ఉంటుంది? లైక్ అంటే లైక్ ఆల్కహాల్ నుంచి ఉంటుందా, ఈ ఫుడ్ కూడా మంచి రెవెన్యూ సోర్స్ యాడ్ అవుతుందా? నైట్ క్లబ్స్కి మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ఆల్కహాల్, 80-20% ఇస్ ద ఫుడ్. ఇన్ని ఆల్కహాల్ మనం బ్రేక్ డౌన్ చేస్తే బియర్స్, విస్కీ, వాడ్కా ఏది ఎక్కువ రన్నింగ్ ఉంటుంది? లైక్ మాకు హై స్కాచ్ బ్రాండ్స్ వెళ్తేనే మనకు బిల్లింగ్ ఎక్కువ అవుతుంది. ఓకే, అండ్ దాంట్లో కూడా వీ గెట్ సమ్ డిస్కౌంట్స్ ఫ్రమ్ ద కంపెనీస్ ఆల్సో, ద ఆల్కహాల్ కంపెనీస్, స్పెషల్ డిస్కౌంట్స్. క్లబ్స్కైనా లిక్కర్ సెల్లింగ్ అవుట్లెట్స్కి. సో ఈ పెద్ద బ్రాండ్స్కి వీ గెట్ డిస్కౌంట్స్ ఫ్రమ్ దెమ్. సో వీ స్కాచ్ అండ్ సింగిల్ మాల్స్ అండ్ ఆల్. Sometimes the new beers which come in town, they sponsor us for certain events. So idanti balance అవుతుంది. ఓకే, అంటే లైక్ ఇప్పుడు పబ్స్లోని ఒక బార్ స్పేస్ అంటారు కదా, ఆ స్పేస్లో బాటిల్స్ ప్లేస్ చేస్తారు కదా, అందులో ఏమైనా సైకాలజీ ఉంటుందా? లైక్ పెద్ద బాటిల్ స్టార్టింగ్ ప్లేస్ చేస్తారు కదా, ఉంటుంది. ఏముంటుందా సైకాలజీ?
అంటే పబ్లిక్కి అరే క్లబ్ బార్ ఫస్ట్ వచ్చేది బార్ చూస్తారు కదా, బార్లో పెద్ద బ్రాండ్స్ చూసేసరికి మేబీ సైకాలజీ టూ వే ఒకటి ఏంటంటే ఇదంతా హై బ్రాండ్స్ ఉన్నాయి అనే కాన్సెప్ట్, అండ్ ద బార్ విల్ లుక్ మోర్ నీష్, ద ప్లేస్ విల్ బుక్ హైయర్ అండ్ ద సెకండ్ థింగ్ ఓహో ఈ బ్రాండ్ కూడా ఉంది ఒకసారి తాగి చూద్దాం అనే బిజినెస్ కూడా ఉంది పెద్ద బ్రాండ్. ఆయిల్ సల్యూట్ ఇవన్నీ ఉంటాయి కదా, బ్లూ లేబుల్స్ అండ్ ఆల్. సో ఒకసారి గుర్తొస్తుంది మైండ్లో కూర్చోబెడతాం అంటే ఇది కూడా ఉంది అని. సో మార్కెటింగ్ ఆల్సో డైరెక్ట్. ఈ పబ్లో ఈ డిమ్ లైటింగ్ ఇదంతా కూడా ఒక చిన్నదో సైకాలజీ ఉందని నేను విన్నాను. లైక్ ఇప్పుడు మనుషుల బిహేవియర్ ఏంటంటే లైట్ ఉన్నప్పుడు ఒకలా ఉంటారు, లైట్ లేనప్పుడు ఒకలా ఉంటారు. లైట్ లేకపోతే షైనెస్ పోతుంది, యూ విల్ బీ యువర్ సెల్ఫ్, మీన్స్ లెసర్ లైట్స్. సో దట్ ఈస్ పార్టింగ్ వైబ్. లైట్ ఉన్నప్పుడు దే విల్ ఫీల్ కాన్షియస్. ఏంటంటే మన ఇంటి ఫంక్షన్స్లో అయినా కానీ అవి కొత్తగా లైట్స్ పెట్టిస్తుంటాం కదా, షార్పీస్ అండ్ ఆల్, ఫ్లాష్ లైట్స్, డీజేస్ ఉన్నా కానీ ఇంటి దగ్గర లైట్స్తో ఎవరు ఆడితే మనం జోకర్లా కనిపిస్తాం. అందరు డాన్సర్లు కాదు కదా అక్కడ, వాళ్ళేదో వాళ్ళ మూడ్లో వాళ్ళ స్వింగ్లో ఆడతారు. సో లైట్ తక్కువ ఉన్నప్పుడు ఆ షైనెస్ ఆ కాన్షియస్నెస్ అనేది తగ్గి దే విల్ ఫీల్ మోర్ దెమ్ సెల్స్ అండ్ దే విల్ పార్టీ హార్డ్. ఓకే, అంటే లైక్ అదొకటి. అండ్ వాట్ ఐ హర్డ్ ఈస్ అంటే ఈ లైట్ తక్కువ ఉంటే ఆల్కహాల్ తీసుకునేది కూడా కొంచెం, అది ఆల్కహాల్ సంబంధమే లేదు అసలు. లైట్ ఆల్కహాల్ మనిషి, మీరు కూడా ఆలోచించండి, మీరు లైట్ ఉంటే కాన్షియస్ ఫీల్ అవుతారు, మీరు లైట్ లేకపోతే నేను కొంచెం సమయం ఓకే ఎవరు నన్ను చూడట్లేదు, డ్యాన్స్ ఆడినా మంద ఆగినా ఏం చేసినా యూ విల్ బీ ఓకే, యూ విల్ బీ కంఫర్టబుల్ విత్ యూ. సో లైట్ అందుకే కొంచెం మేబీ ఫ్లాష్ లైట్స్, ద షార్పీస్ అండ్ ఆల్ వాడతారు. సో ద క్లబ్బింగ్ వైబ్ యాడ్ అవుతుంది, ప్లస్ అట్ ద సేమ్ టైమ్ ద పీపుల్ విల్ బీ మోర్ దెమ్ సెల్స్ అండ్ డాన్స్ ఆన్ ద ఫ్లోర్. లైక్ మీరు మీ ఆడియన్స్లో అంటే మీకు వచ్చిన క్రౌడ్లో ఇవేమైనా అబ్జర్వ్ చేశారా? లైక్ ఈ సెట్ ఆఫ్ ఆడియన్స్ ఈ మంది ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, ఈ సెట్ ఆఫ్ ఆడియన్స్ ఇది ఎక్కువ తాగుతారు, ఈ సెట్ ఆఫ్ ఆడియన్స్ ఇది ఎక్కువ తాగుతారు. ఒకేషన్ వైజ్ ఉంటుంది యాక్చువల్గా. ఇప్పుడు మన ఫ్రెండ్స్లో ఇప్పుడు బర్త్డే పార్టీ ఏంటంటే, నీ బర్త్డే పార్టీ నువ్వు ఇస్తున్నావు, నువ్వు నా ఫ్రెండ్వి, ఆబ్వియస్లీ నువ్వు బిల్లు కడుతున్నప్పుడు నేను పెద్దది ఆర్డర్ ఇస్తాను. ఓకే, నేను బేసిక్గా ఐ డోంట్ హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ ఆల్కహాల్, బట్ ఐ డోంట్ డ్రింక్. కాకపోతే చెబుతున్నాను, నేను అంతా అదే సర్కిల్లో తిరిగాను. నేను మా మనుషులను స్టడీ చేస్తుంటాను అనమాట. మా ఫ్రెండ్స్లో కూడా అవతలోడు పార్టీ ఇచ్చినప్పుడు హయ్యర్ బ్రాండ్స్ అంటారు, వాడు పార్టీ ఇచ్చేసరికి ఇది ఎందుకు రా అంటారు. జనరల్ దాంట్లో ఇట్లుంటుంది. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఒకేషన్స్. ఏదైనా మంచి బర్త్డే ఒకేషన్ ఏదైనా ఉన్నప్పుడు దట్ టేబుల్ గో హై ఆలోచించాడు, ఎందుకంటే ఒకేషన్ విల్ కమ్ వన్స్ ఇన్ ఎ ఇయర్, ఆర్ మ్యారేజ్ అయితే వన్స్ ఇన్ లైఫ్ టైమ్ మోస్ట్ లైక్లీ. ఇప్పుడు సో మోస్ట్ సో ఆ పార్టీ ఉన్నప్పుడు దే వోంట్ ఆలోచించారు కదా డబ్బుల గురించి. సో అలాంటి పార్టీస్ ఎక్కువ వచ్చినప్పుడు బిల్లింగ్ హై అవుతుంది. బేసిక్గా మ్యాక్సిమం యంగ్ క్రౌడ్ ప్రిఫర్ చేసేది బియర్స్. యంగ్ క్రౌడ్స్ బియర్స్ చిన్నగా ఉంటాయి, క్యూట్ అంటారు, అంతే కరెక్ట్ కాదు నాకు తెలుసు, బట్ బియర్స్ ఆర్ స్మాల్. సో ఇట్ లుక్ మోర్ ట్రెండీ హ్యావింగ్ ద బియర్స్ అండ్ గోయింగ్ అరౌండ్ దట్ టు ద అబౌవ్ 21 ఐమ్ టాకింగ్, దిస్ స్ట్రిక్ట్లీ ఫర్ అబౌవ్ 21. మెయిల్ ఫీమేల్ ఇదేమైనా అబ్జర్వ్ చేస్తారా లైక్ తాగిన దాంట్లో? లైక్ ఆబ్వియస్లీ మేబీ ద షార్ట్స్, ఈ మధ్య ట్రెండ్ షార్ట్స్, ద టకీలా షార్ట్స్, ద యాగర్ షార్ట్స్, ద వాడ్కా షార్ట్స్, ద ఇంకేముంటారా షార్ట్స్, అదే వాడు ఉన్నాడు కదా బైలీ షార్ట్స్. బైలీ షార్ట్స్ నాకు ఐడియా లేదు, నేను లోపలికి ఎక్కువ ఉండను కాబట్టి. ఓకే, అంటే ఉమెన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారా, మెన్ ఎక్కువ ప్రిఫర్? అంత గ్రూప్ అంతా లాస్ట్ దే ఫినిష్ ఇట్ అప్ విత్ దిస్. కాకపోతే బిల్లు కట్టేటోడు పాకెట్ ఫినిష్ అవుతుంది. ఇది కట్ చేయండి సరే. ఓకే, లైక్ ఇఫ్ యూ రిమెంబర్ ఏదైనా లైక్ ఏదైనా సినారియో కానీ కేసు కానీ ప్రిజమ్ హైయెస్ట్ బిల్ ఎంత? లైక్ ఒక టేబుల్ మీద హైయెస్ట్ బిల్ నాకు తెలిసి ఒక పెద్ద ఈవెంట్ అప్పుడు, నాట్ ఫ్రమ్ హైదరాబాద్, ద షాంపియన్ కల్చర్ ఇస్ నాట్ ఇన్ హైదరాబాద్, కోల్కతా నుంచి వచ్చారు అనుకుంటా. ఎస్, కోల్కతా నుంచి. ఢిల్లీయా పాది, ఢిల్లీ కోల్కతా, ఢిల్లీ రైట్, ఢిల్లీ. దే డింట్ డ్రింక్ ఎనీథింగ్ ఎక్సెప్ట్ రెడ్ బుల్స్. 4 lakhs బిల్ అయింది. 4 lakhs బిల్ అయింది ఓన్లీ రెడ్ బుల్స్ ఫర్ 4 people or 5 people. ఓకే, షాంపియన్లు పడేశారు. షాంపియన్ షవర్, దట్స్ అ కల్చర్ ఓవర్ దేర్ టు షో దట్ దే ఆర్ అ బాస్ ఆఫ్ ద క్లబ్ ఆఫ్ దట్ డే. ఎంత అది బిల్? 4 lakhs. ఓకే, జస్ట్ షాంపియన్ తాకుండా వంపడానికి అంటే దట్ సెలబ్రేషన్స్. ఆ వాచ్ మీద పోస్తూ దే pour the champagnes on the watches because they want to show that their time is running good that day, maybe that point of time. So అది అదర్వైజ్ ఫో 4-5 దిస్ ఇస్ వాట్. అంటే నాకు గుర్తుండేది ఇది ఒకటే బిల్ ఎప్పుడు, షాంపియన్ షవర్ వితౌట్ దే డెంట్ డ్రింక్ ఎనీథింగ్, రెడ్ బుల్స్ తాగేసి 4 lakhs బిల్ ఉంది. నైస్, అలాంటి వాళ్ళు వస్తే బాగుంటుంది. ఇద్దరు వచ్చారు ఒకసారి, ఇద్దరే, నాట్ ఇన్ అ వీక్ డెన్. పెద్ద ఈవెంట్ కూడా కాదు, అదంటే పెద్ద ఈవెంట్ జస్టిఫైడ్. క్రౌడ్ ముందు దే వాంట్ జస్ట్ షో దేర్ సుప్రీం, అరే ఐఎమ్ ద బాస్ ఆఫ్ ద క్లబ్ రైట్ నౌ అన్ని కస్టమర్స్ లో.
వెడ్నెస్డే రోజు ఇద్దరు అబ్బాయిలు వచ్చారు, బాంబే అనుకుంటా, 1,75,000 బిల్ చేసారు. వాళ్ళు కూడా రెడ్ బుల్స్ తాగారు, అంతే. షాంపెయిన్ షవర్ చేసి వెళ్ళిపోయారు. క్రౌడ్ ఏం లేదు ఎక్కువ. వాళ్ళకి ప్రిజంలో చేసి వెళ్ళాలి, ప్రిజంలో గురించి విన్నాము, వెడ్నెస్డే రోజు చేసి వెళ్ళిపోయారు. 1,75,000. లైక్ ఇదేమైనా అబ్జర్వ్ చేశారా? లైక్ పీపుల్ బిహేవియర్లో తాగుతున్నప్పుడు పక్క టేబుల్ వారు ఏదైనా పెద్ద బాటిల్ ఆర్డర్ చేశారు, మన టేబుల్ మీద ఏదైనా చిన్న బాటిల్ ఉంది అని అంటే, అది బాటిల్ నార్మల్గా పెడితే ఏం ఎవరికి ఇబ్బంది ఉండదు, కానీ ఆ బాటిల్ ఇప్పుడు కొత్తగా స్టాండ్స్లో విత్ స్పార్కిల్స్ తెస్తున్నారు. సో అది ఐ క్యాచ్ టు ఆల్ ద క్లబ్. సో అది ఉన్నప్పుడు ఇఫ్ సమ్వన్ ఈస్ ఇన్వైటింగ్ గర్ల్ ఆర్ దేర్ ఫ్రెండ్స్ సమ్వేర్, వాళ్ళ బాటిల్ ఆబ్వియస్లీ అదే ఎఫెక్ట్ అవుతుంది. బట్ నార్మల్ ఇఫ్ యూ నాట్ గ్లామరైజింగ్ ద బాటిల్ ఆర్డర్, లైక్ హ్యావింగ్ దీస్ ద స్టాండ్స్ విత్ ది స్పార్క్లర్స్, అది లేకపోతే నార్మల్గా ఏమి ఇబ్బంది అవ్వదు. అది ఉన్నప్పుడు కాన్షియస్ ఫీల్ అవుతారు, నేను ఆర్డర్ ఇవ్వాలని. దట్ విల్ లైక్ pump you for at least an extra bottle. Even I want to order an extra bottle, whatever they want to, but in that way కొంచెం ఆఫ్ ప్రివిలేజ్ ఫీల్ అవుతారు. వచ్చి తీసుకొచ్చిన ముంగట వేరే పక్క కస్టమర్ ముందు దట్ ఎఫెక్ట్ ఉంటుంది. నాకు ఒక క్వశ్చన్ ఉందన్న, లైక్ ఇది మీరే రైట్ పర్సన్ చెప్పడానికి, బికాజ్ మీరు చాలా చూసుంటారు కాబట్టి ఇందులోని. లైక్ మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ స్టార్ట్స్ డ్రింకింగ్ విత్ వాడ్కా అంటారు కదా, ఇస్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? అది ఎంత అలా ఏం లేదు. వాడ్కా అంటే షార్ట్స్ బేసికలీ వాట్ ఐ ఫీల్ ఇస్ ద యంగ్ గ్రూప్స్ ఉమెన్, నేను లోపలికి వచ్చినాక గర్ల్ బాయ్ అని నేను మనం డిఫరెన్షియేషన్ లేదు, దే ఆర్ పార్టింగ్ టుగెదర్, పార్టింగ్ సోల్స్. కాకపోతే ఒక మంచి గ్రూప్ వైబ్ అయ్యి దే ఆర్ ఫెల్ట్ వెరీ హ్యాపీ అబౌట్ ద పార్టీ దట్ డే, దే విల్ హ్యావ్ మోర్ షార్ట్స్, ద టకీలాస్, ద వ్యాగర్స్, ద బ్యాలీస్. సో ఈ షార్ట్స్ అయినప్పుడు వీ విల్ ఫీల్ దట్ దిస్ టేబుల్ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్. సో షార్ట్స్ ఎక్కువ తీసుకుంటున్నాయి మధ్య, లైక్ ద బాంబ్స్ అండ్ ఆల్. ఓకే, పబ్ గురించి ఇంత క్రోర్స్ ఆఫ్ మనీ స్పెండ్ చేయాలి, స్టార్ట్ చేయాలంటే వాళ్ళకి ఇంత కాంపిటీషన్ ఉంటుంది, ఇంత జాగ్రత్తగా ఉంటుంది, ఇంత హైస్ అండ్ లోస్ ఉంటాయని తెలిసిన తర్వాత ఐ జస్ట్ వాంట్ టు నో అబౌట్ ప్రిజమ్ స్టోరీ. ప్రిజమ్ ఎలా స్టార్ట్ అయింది మీకు ముందే తెలుసా, లైక్ ఇంత మనీ స్పెండ్ చేయాలని? అంటే అప్పుడు 25 crores కాదు, ఐ టోల్డ్ యూ. అందుకే మేము చాలా అదృష్టం, వీఆర్ వెరీ లక్కీ, వేర్ ఈ కాంపిటీషన్ అది లేదు, అండ్ వేర్ పబ్లిక్ ఈ ఎక్స్పెక్టేషన్స్ లేవు, ఇది ఉండాలి, ఇలా ఉండాలి, క్లబ్ అంటే కొంచెం హై ఎండ్లు ఉండాలని లేదు. ఆ టైంలో మాకు ఏది నాకు లైట్స్ అయినా సౌండ్ అయినా వాట్ ఎవర్ వర్ టెక్నికల్ థింగ్స్ ఎవ్రీథింగ్ వర్ వెరీ బేసిక్, నైస్ ప్రైస్, ఎక్కువ హై లేకుండా మేము వచ్చాం. సో ఇప్పుడు ఒక చూపించి నాకు అది కావాలన్నప్పుడు రేటు పెంచుతారు, రైట్? ఒక ప్లేస్లో మేము ఒకటి క్రియేట్ చేసాం యాక్చువల్గా, ఒకటి లైటింగ్ సిస్టమ్ అయినా ఇట్స్ ఆమ్నియాలో ఉంటుంది, యుఎస్లో వేగస్లో 5 rings. సో వై కాంట్ వీ డూ సంథింగ్ వెన్ ద లైట్ షుడ్ బీ లైవ్ డాన్సింగ్? అంటే రింగ్స్ కిందికి మీదికి పైకి కిందికి అప్ అండ్ డౌన్ వస్తుంటే యూ విల్ ఫీల్ ద క్లబ్ ఈజ్ అలైవ్. అంటే ప్రిజమ్కి వేరే దానికి డిఫరెన్షియేషన్ అది కూడా రింగ్స్ కింద వస్తాయి. వీ జస్ట్ మంచి ఇట్స్ అ వెరీ బిగ్ క్లబ్, దట్స్ అ లెజెండ్ ఇన్ క్లబ్. దాని నుంచి ఆ బ్రెయిన్ అక్కడ నుంచి వచ్చింది మాకు ఆలోచన. సో వీ ట్రై టు ఇంప్లిమెంట్ మన ఇండియన్ స్టైల్ విత్ నాట్ దాట్ బిగ్ 3 ringstoni, బట్ ఆ 3 rings అప్ అండ్ డౌన్ ద షార్పీస్ లైటింగ్, ఆ మ్యాజికల్ ఫీలింగ్ వస్తుంది. అండ్ ఆల్సో ఆ రింగ్స్ మూవ్ అవుతుంటే ఇన్ అ క్లబ్ యూ ఫీల్ ద క్లబ్ ఈజ్ ఆల్సో అలైవ్ విత్ యూ. క్లబ్ కూడా మీతో డాన్స్ ఆడుతుంది, డాన్స్ ఆడిస్తుంది అని. సో యూ విల్ గెట్ కనెక్టెడ్ టు ద క్లబ్ మోర్. సో అది కాన్సెప్ట్ మేము తెచ్చినప్పుడు ఎంత బడ్జెట్స్ కాస్టింగ్, ఈవెన్ ల్యాండ్ రెంటల్స్ అయినా ఏం లేదు. వెన్ సమ్వన్ సీస్ అది ఈ క్లబ్ పెట్టడం వల్ల ఇంత క్రౌడ్ వస్తుంది, ఇంత బిజినెస్ అవుతుంది, వాళ్ళ లోపల బిజినెస్ ఏం తెలియదు, పిఎన్ఎల్ అని తెలియదు, కానీ క్రౌడే చూస్తారని ఇంతకుముందు చెప్పినట్టు. అలాంటప్పుడు ల్యాండ్ ప్రైజెస్, రెంటల్ ప్రైజెస్, అండ్ ఆల్సో ఈ ఎవరైతే వర్కర్స్ ఉన్నారో ద టీమ్, యూ హ్యావ్ టు గెట్ దెమ్ హైలీ పేడ్, మంచి వర్క్, మంచి టీమ్ అయితే, అండ్ లైట్స్, సౌండ్ అండ్ ఆల్ ఒకరిని మించి ఒకరు పెట్టాలంటే యూ హ్యావ్ టు పుట్ మోర్. సేమ్ రిపీట్ చేస్తే పెట్టి లాభం లేదు కదా. సో ఇంకెక్కువ చేయాలన్నప్పుడు ఎక్కువ అవుతుంది ఖర్చు. సో ఒకరు పెట్టుకుంటే ఈ స్టేజ్కి వచ్చింది. ఓకే, లైక్ ఎలా స్టార్ట్ అయిందంటే, లైక్ స్టార్టింగ్ జర్నీ ఎలా ఉండేది ఇనీషియల్లీ? హౌ డిడ్ ఇట్ స్టార్టెడ్? స్టార్టింగ్ ఇట్ వాజ్ లైక్, అంటే ఇట్ వాజ్ ఫన్. నేను కూడా ఎంజాయ్ చేస్తున్నా. అది ఏంది క్రౌడ్, ఫుల్ క్రౌడ్, ఇంత క్రౌడ్, కాన్సర్ట్కి వచ్చే క్రౌడ్, అండ్ పెద్ద పెద్ద ఆర్టిస్టులు, భయం లేకుండా తీసుకొచ్చాం పెద్ద పెద్ద ఆర్టిస్టులు. అసలు డబ్బులు ఎంత పెడుతున్నాము, ఎంత వస్తుంది నేను చూసుకోలే స్టార్టింగ్లో, బికాజ్ అది వెళ్తూ వెళ్ళింది. అది ఏంది, ఒక వాట్ యూ కాల్
ఇప్పుడు రివర్ రాఫ్టింగ్ చేసి ఎంత ఎక్సైటింగ్ ఉంటుందో ఇన్ దోస్ వాటర్స్, ఆ రివర్ రాఫ్టింగ్ రైడ్ ఉండే దెన్ ఇన్ ద బిగినింగ్. అంటే దట్ వాస్ ఫన్ యాక్చువల్లీ. నవ్ వీఆర్ bit into the calm rivers, we are moving, but mundu we had to create that impact first. People are roller coaster impact, the surprise elements in between, the twists, the turns with the big artists, the nice, the themed nights and all. Then tarvata when they got used to the place, now we are giving them a smooth ride. ఎందుకంటే పెద్ద ఈవెంట్స్ పెట్టినప్పుడు వీ హ్యావ్ టు రికవర్ కావాలంటే ఎంట్రీ దగ్గర ఫీజు ఎక్కువ తీసుకోవాలి, ప్రైజింగ్ ఎక్కువ పెట్టాలి. సో maybe initially to promote the place, to tell what we are the bosses, we've done that. Kakapothe, we don't want the crowd to be like to take money from the crowd always. Ekwa events, ped events chesi ekwa entry fees or whatever. So alantappudu now we are moving in a smoother river now. ఇనిషియల్ డేస్లో ప్రిజమ్ ఛాలెంజెస్ ఎలా ఉండేవి, ఇప్పుడు ఆ ఛాలెంజెస్ ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఛాలెంజెస్ ఉన్నాయి. ఇనిషియల్ డేస్లో ఇట్ వాస్ ఫన్. We went with the flow. We didn't have much competition. It took time for people to realize what we are doing, how we are doing. But then when people caught the pulse of the clubbing, then everyone started doing the same. They're coming up with bigger ones. Now we have challenges to match the expectations set by us, also to a competition అనే ఫీల్డ్లో తట్టుకొని ముందుకెళ్ళాలి. సో ఈ ఛాలెంజెస్ ఎలా హ్యాండిల్ చేస్తాం? By seeing what's happening around the world, the music events, different events, conceptualize the events, promote them in a better way to reach the better market, the deeper into the market. So we have to be on our feet. We should keep telling people we should market. Without marketing a business, it's like winking a girl in a dark. చీకట్లో అమ్మాయి కన్ను కొడితే తనకు తెలియదు, మార్కెటింగ్ లేకపోతే బిజినెస్ లేకపోతే ఎవరికి తెలియదు. సో మీరు ఎలా చేస్తారంటే లైక్ మార్కెటింగ్ టీమ్, we have these creatives, the nights we conceptualize kotta artists and different artists, and with even the background music and the content we write under the creative should also be catchy to make people to pull to the crowd. Club దగ్గర రావడానికి అది ఫోర్స్ చేయాలి మనం. We have to pull the crowd. So every team should be on their toes. Never ending war this is. లైక్ ఆల్రెడీ ఇప్పుడు ఈ ప్రిజమ్ బాగా నడుస్తుంది, అప్పుడు అంతా బాగుంది. ఆ టైంలోని మీరు ఇప్పుడు కూడా నడుస్తుంది. అదే అన్న, ఈవెన్ టుడే ఇట్స్ గోయింగ్ వెల్. అంటే లైక్ వాట్ ఐ హర్డ్ ఈజ్ ఈ కాన్సర్ట్ బిజినెస్ ఏదైతే ఉంటుందో మెజారిటీ ఆఫ్ ద టైమ్స్లో మనీ పెట్టింది వెనక్కి తీసుకురావడం చాలా కష్టం. లైక్ కాన్సర్ట్ బిజినెస్ టు మేక్ ప్రాఫిటబుల్ ఇస్ వెరీ టఫ్ అన్లెస్ అంటిల్ యూ హ్యావ్ అ గుడ్ స్పాన్సర్. సో లైక్ ఈ కాన్సర్ట్ బిజినెస్లోకి ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు, అంటే లైక్ ఇంత టఫ్ అని తెలుసుకోవడం? మాకు ఏదైనా పెద్దగా చేయాలి ఈవెంట్స్ అని ఇప్పుడు ఫస్ట్ నుంచి అదే ఉండే. సో ఎప్పుడైనా మనిషికి ఒక లోపల ఒకటి ఉంటుంది, వీ హ్యావ్ టు డూ సంథింగ్ మోర్, ఏదైనా చేయాలి, ఇంకా పెద్దగా చేయాలి, ఇంకా. దట్ ఇస్ హౌ ద టీమ్ ఈస్, ద పార్ట్నర్స్ ఆర్. సో కరోనా తర్వాత ఇట్ టుక్ 1-2 years టైమ్ ఫర్ అస్ టు సెటిల్ థింగ్స్ డౌన్ మంచి కామ్గా. దెన్ వీ వాంటెడ్ టు డూ సంథింగ్ మోర్ ఆఫ్టర్ ఓడియం, ఇంకా పెద్దగా చేయాలి, బిగ్ వే, మ్యాసివ్ వే. సో అవుట్డోర్ వీ హ్యావ్ 15,000 క్రౌడ్ రావాలి. ఆ క్రౌడ్ వచ్చి, అండ్ మేము ఇప్పుడు ఇంతకుముందు వీ హ్యావ్ అన్ అవుట్డోర్ ఓడియం. ఇప్పుడు రెయిన్స్ అండ్ వర్షాకాలంలో ప్రాబ్లం అవుతుంది ఆన్ అండ్ ఆఫ్, కాబట్టి వీ హ్యావ్ అ షెడ్, అంటే హై రైజ్ షెడ్. బట్ వీ కాంట్ డూ దీస్ SFX ఫైర్ వర్క్స్, వీ కాంట్ గివ్ ద సేమ్ ఫీల్. సో వ్యాక్యూమ్ ఉండే 1 year నుంచి కాన్సర్ట్స్ పెద్దగా అవ్వట్లేదు. సో యూ వాంట్ టు రీక్రియేట్ హౌ ద కాన్సర్ట్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ అండ్ వాట్ మ్యూజిక్ ఆర్ వీ చూసింగ్ ఫర్ ద కాన్సర్ట్. ఇది ఎప్పుడు EDMs, టెక్నోస్ కాదు. మనం హైదరాబాద్లో ఉన్నప్పుడు మన తెలుగు పాటల్ని గట్టిగా వినిపించకపోతే ఎలా, నార్త్ ఇండియన్స్ కూడా వినిపించకపోయినా మనకు తెలుగు వాళ్ళకి కనిపించింది. మన తెలుగు ఆడియన్స్ కార్తిక్ షో అప్పుడు, హోలీ అప్పుడు కనిపించింది. ఇట్స్ బాలీవుడ్, బట్ మనల్ని కలిసి ఎంజాయ్ చేశారు. సో ఈ హైదరాబాద్లో ఇంత పెద్ద కాన్సర్ట్స్ ఎలా అవుతున్నాయి? వీఆర్ నాట్ బిగ్ నేమ్ ఇన్ ద కాన్సర్ట్ ఫీల్డ్, బట్ వీ నో వాట్ టు డూ, వీ నో హౌ టు డూ. ఓకే. సో తెలుగు అనేది, తెలుగు లైవ్ కార్తిక్తోని చేసి వీ సక్సీడెడ్. సో కార్తిక్ ఈజ్ సింగర్ వేర్ 90s సాంగ్స్ చాలా బాగా పాడారు, బట్ వీ వాంటెడ్ హిమ్ టు కమ్ ఇన్ టు ద లైమ్ లైట్ బికాస్ ఆ 90s సాంగ్స్ నాకు కూడా కార్తిక్ ఓడియోలో పాడేంత వరకు అన్ని సాంగ్స్ పాడేది నాకు తెలియదు. సో హైదరాబాద్ని కూడా సర్ప్రైజ్ చేయాలని అవుట్డోర్ చేశాం, సక్సెస్ అయింది. దాని తర్వాత వీ కంటిన్యూస్లీ డన్ విత్ హిమ్ అదర్ అవుట్డోర్ హియర్ బెంగళూరులో హోలీ చేసాం. సో బేసిక్గా క్రౌడ్ ఎక్కువ కనిపించి ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి. అండ్ బిలో 21 క్రౌడ్ ఏదైతుందో వీల్ అలౌ ఇన్ టు ద కాన్సర్ట్స్,
our concert, we want Prism to reach to them deeper into the market, to the crowd below 21 also. They should know what Prism is, what experience Prism is going to give to everyone, visual wise, the fireworks, the SFX, whatever it is. Outdoor concert lo cheste Prism laga cheyalane feeling తో రావాలి ఉండాలి. And వీళ్ళు ఫ్యూచర్లో Prism brand should go deep into the market. ఓకే, ఈ ఏరియా ఆ ఏరియా, ఈ ఏజ్ ఆ ఏజ్ అని కాదు. సో వీఆర్ గోయింగ్ బిలో 21 ఆల్సో. వీఆర్ గోయింగ్ టు ఆల్ కార్నర్స్ ఆఫ్ ద సిటీ బై డూయింగ్ ద అవుట్డోర్స్. మీరు చేసే కాన్సర్ట్స్ ప్రాఫిటబుల్ అన్నా? లైక్ ప్రాఫిట్స్ అంటే నాకు కాంపిటీషన్ వస్తుంది, లాస్ అంటే పాపం వేలో డిమారలైజ్ చేసినట్టు అవుతుంది. చేయొచ్చు, ప్రాఫిట్స్ కొన్నిసార్లు వస్తాయి, కొన్నిసార్లు లాస్ వస్తాయి. ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ యూ ప్లాన్ ద ఆర్టిస్ట్ అండ్ ద టైమింగ్ ఆఫ్ ద కాన్సర్ట్ ఆల్సో. ఓకే, అంటే లైక్ ఇప్పుడు ప్లానింగ్ చేసి ఇస్ ప్రాఫిట్. ప్లానింగ్ చేసి, మార్కెటింగ్ కరెక్ట్ చేసి, కరెక్ట్ ఆర్టిస్ట్ పుల్ చేసి, ఆ ఆర్టిస్ట్ని ఎప్పుడైతే ఆ సాంగ్స్, ఆర్టిస్ట్ పాడే సాంగ్స్ ఏ టైంలో, ఫర్ ఎగ్జాంపుల్ కార్తిక్ అవుట్డోర్ మేము చేసింది వ్యాలంటైన్స్ టైంకి, February 14th వ్యాలంటైన్స్ అయితే February 24th 21st చేసాం అనుకుంటా, 21st లాస్ట్ ఇయర్. వ్యాలంటైన్స్ అంటే ఆ వీక్ 10 days మొత్తం ఇట్ విల్ బీ సో హ్యాపీ వైబ్స్ ఉంటాయి కదా హైదరాబాద్ బేసిక్గా యంగ్ క్రౌడ్లో. సో ఆ సాంగ్స్తో ప్రమోట్ చేసి 21st అవుట్డోర్ కార్తిక్ సాంగ్స్ ఇవి కూడా ఉన్నాయి అని చెప్పి ప్రమోట్ చేసి, ఆ టైమింగ్ కూడా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఆర్టిస్ట్ కూడా కరెక్ట్ ఆర్టిస్ట్, యూ షుడ్ నో ఆర్టిస్ట్ క్యాన్ పుల్ ద క్రౌడ్ ఆర్ నాట్. అంటే లైక్ యూ బెట్ ఆన్ ఆర్టిస్ట్. అంతే, 100% అది ఆర్టిస్ట్. అండ్ ఆర్టిస్ట్ ఒక్కసారి చూసుకున్నాక దెన్ టైమింగ్. అంటే లైక్ ఆర్టిస్ట్ని ఎలా బెట్ చేస్తారంటే లైక్ వాళ్ళ స్టార్డమ్ బట్ట, వాళ్ళ ఇమేజ్ బట్టి, సాంగ్స్ బట్టి, ద నంబర్ ఆఫ్ సాంగ్స్. నేను ఇప్పుడు తన సాంగ్ లిస్ట్ చూస్తాం. ఐ విల్ సీ హౌ మెనీ సాంగ్స్ డిడ్ ఐ లిసన్ టు అండ్ హౌ మెనీ సాంగ్స్ మై హార్ట్ ఈస్ రెస్పాండింగ్. సో నేను మీ అందరిలో నుంచే వచ్చాను కదా అలా పాటలు వింటూ. ఇప్పుడు అంటే ఐఎమ్ డూయింగ్ అ బిజినెస్ ఆఫ్ క్లబ్బింగ్. కాకపోతే నేను ఆ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ, నేను ఐ బీ ఇన్ దర్ షూస్ అండ్ లిసన్ టు ద సాంగ్స్. అండ్ ఇఫ్ మై హార్ట్ ఈస్ రెస్పాండింగ్ అండ్ మై మైండ్ ఈస్ లైక్ ఫీలింగ్ ఎక్సైటెడ్ అబౌట్ వాట్ ఐఎమ్ హియర్ లిసనింగ్ టు, దెన్ ఆర్టిస్ట్ మేము కాన్ఫిడెంట్ ఉంటాం. ఈ మొన్న అయిన కార్తిక్ గారితో, సునీత గారితో ఏదైతే ఈవెంట్ అయిందో, క్రేజియస్ట్ కాంబినేషన్. ఓకే, ఎలా అయింది ఎక్స్పీరియన్స్ ఏంటి చెప్పండి? షేర్ సమ్ థింగ్స్, కొన్ని థింగ్స్. అయితే ఇద్దరిని కన్విన్స్ చేయాలంటే, బికాస్ దే ఆర్ టూ వెరీ బిగ్ ఆర్టిస్ట్. ట్రూ. బట్ టూ వెరీ బిగ్ ఆర్టిస్ట్, నాట్ ఇన్ నేమ్ బట్ ఇన్ హార్ట్స్ ఆల్సో. దే అండర్స్టూడ్ ద సిచ్యువేషన్. దిస్ వాజ్ కార్తిక్స్ ఫస్ట్ మ్యాజిక్ టూర్. కార్తిక్స్ ఫస్ట్ మ్యాజిక్ టూర్ అంటే మ్యాజిక్ 25 years సెలబ్రేషన్ అది ఆయన ఇండస్ట్రీకి వచ్చి. ఫస్ట్ షో మనతో స్టార్ట్ చేశారు. సో వీ హ్యాడ్ అ లేఅవుట్ డిజైన్ ఫర్ ద లాంచ్ ఆఫ్ ద మ్యాజిక్ టూర్. Later on, we want to add glamour and more beauty to the show by having this another legend, lady legend, Sunita Garu. And she understood it so well that Karthik's occasion, I have to support him, though I'm a senior. That's a great collaborative nature. Tanu opening jesi, she paved way for a beautiful night for Karthik. It's like a multi-star movie. Two big artists on one night, one ticket. And also, one night, the third biggest artist was the fireworks. Fireworks, if you can see in the after movie, was the most amazing fireworks I've ever seen. And at 12 kaagane, people wish Happy New Year with each other. And also the sky is also wishing you. At 5 minutes, wish chesam through the like fireworks. So, ఈ ఇద్దరు ఉన్నప్పుడు లైక్ మీకు ఛాలెంజెస్ ఏం రాలేదు? లైక్ కొలాబరేటివ్ నేచర్ బాగా వచ్చింది. అందుకే ఐ వాజ్ హ్యాపీ. పీపుల్ లెజెండ్స్ నేమ్లో కాదు, వాళ్ళు దేర్ హార్ట్స్ ఆర్ ఆల్సో లెజెండ్స్. దే ఆర్ వెరీ బ్రాడ్ మైండెడ్. They supported us and because of which the show was a super smooth and super hit show. ఆ ఈవెంట్కి ఎంతమంది వచ్చారన్న? లైక్ టోటల్ క్రౌడ్ 8,000 పర్మిషన్ అప్లై చేసుకున్నాం మేము. 8,000 వచ్చిండొచ్చు. అంతేనా? 8,000 కదా? 8,000. ఓకే, అంటే లైక్ దానికి బాగా వచ్చారు. మంచి వచ్చారు క్రౌడ్. మాకు సాటిస్ఫాక్టరీ క్రౌడ్ వచ్చారు. ఎందుకంటే మేము మాకు క్రౌడ్ పిఎన్ఎల్ అంటే చెప్పినట్టు పిఎన్ఎల్ ఈ అవుట్డోర్లో మ్యాక్సిమం క్రౌడ్ స్మైలింగ్ ఫేసెస్, ఆ మెమరీస్ వెనకకి తీసుకెళ్ళి డబ్బులు పెట్టినప్పుడు వాళ్ళు తిరిగి ఇస్తున్నామేమో వాళ్ళకి మెమరీస్, హ్యాపీనెస్. సో అవి తిరిగి ఇంటికి తీసుకెళ్ళి అవి రీల్స్ రూపంలో మమ్మల్ని ట్యాగ్ చేస్తే దట్స్ హ్యాపీనెస్. టోటల్ నెంబర్ ఆఫ్ టికెట్స్ ఎంత సోల్డ్ చేశారు? అదే 8,000 ఉండొచ్చు. 6 years నుంచి బిజినెస్ చేశాను. మంచిగా వచ్చారు కూడా యాక్చువల్గా. నేను నెక్స్ట్ ఈవెంట్ కంపల్సరీ చెప్తాను. అవునా? ఎందుకంటే ఎంత ప్లేస్ కూడా నేను చెప్తాను.
నేను ఆల్రెడీ ప్రాబ్లమ్ ఫేస్ చేశాను ఇంతకుముందు. ఓకే వస్తారు ఇప్పుడు బాగానే వచ్చారు యాక్చువల్గా. ఓకే మరి ఇప్పుడు కమింగ్ హోలీ ఈవెంట్ వస్తుంది కదా, హోలీ ఈవెంట్ ఎలా ప్లాన్ చేస్తున్నారు? లైక్ న్యూ ఇయర్ కన్నా గ్రాండ్గా ఉండబోతుంది. న్యూ ఇయర్ ఇస్ డిఫరెంట్ యాక్చువల్లీ. హోలీ అంటే నీకు తెలుగు హిందీ చిన్న పెద్ద తేడా లేకుండా అందరు వచ్చి ఎంజాయ్ చేస్తారు. సో ఇట్ ఈస్ నాట్ అ 4 hours కాన్సర్ట్, ఇట్ ఈస్ 9 hours సెలబ్రేషన్. హోలీ 9 hours 8 o'clock to 8 to 12, 4, 12 to 5. So 9 hours, yes. 9 hours సెలబ్రేషన్. వస్తూ పోతూ ఉంటారు. ఇట్స్ లైక్ హోలీ ఇప్పుడు అన్నట్టు రివర్ లాగా అనమాట. క్రౌడ్ వస్తుంది పోతుంది. సో యూ కెన్ ఫిల్ ఇన్ క్రౌడ్, యూ కెన్ దిల్ కమ్ అండ్ గో సెలబ్రేట్ ఫర్ 3 hours. సో ఎవ్రీ వన్ సెలబ్రేటింగ్ వన్ ఫెస్టివల్ టుగెదర్. అండ్ మిగతా రోజుల్లో జస్ట్ మనం చూసినా వీడెందుకు మనం చూస్తున్నా అనుకునే వాళ్ళు ఆ రోజు కలర్ వేసినా హ్యాపీ ఫీల్ అవుతారు. ఓకే బికాస్ దట్స్ ద ఇండియన్ ఫెస్టివల్, దట్స్ హౌ వి సెలబ్రేట్. సో ఇట్స్ అ హ్యాపీ వైబ్ ఆల్ టుగెదర్. అండ్ మన స్టైల్లో నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను ఐసాక్ షోలో, we want to recreate Indian Tomorrowland in India with Holi. Nice. Holi, మన కల్చర్ ప్రకారం the congregation is so high and the music, people gel with each other. నేను బ్యాండ్స్ పెడతాము, జాల్నా, నాసిక్ డోల్, పూనేరి, every corner of the venue is a vibe, is a celebration. నీ స్టేజ్ మీద డాన్స్ ఆడాలని లేదు, ఎక్కడికి వెళ్ళినా కానీ నీకు ఆ హోలీ వైబ్ ఉంటుంది. సో అలా ప్లాన్ చేసి అందరు హ్యాపీగా. అండ్ ఆల్సో సర్ప్రైజ్ ఏంటంటే బయట కంట్రీస్ కూడా చూడాలి, ఎలా చూస్తారు, అరే మన క్యాసిల్, మన టుమారోలాండ్ క్యాసిల్ ఏం చేస్తుంది ఇక్కడ ఇండియన్ కాన్సర్ట్లో అనుకోని వాళ్ళు కూడా చూడాలి కదా. సో క్యాసిల్ నుంచి వచ్చేస్తే వీళ్ళు కలర్లు ఆడుతుర్రా హోలీతోని. సో ఇక్కడ వాళ్ళ టుమారోలాండ్ హోలీయా, సో ప్రిజం వాళ్ళు చేస్తారు హైదరాబాద్లో అవుతుందని వాళ్ళు కూడా చూడాలి. అండ్ దే షుడ్ ఆల్సో లైక్ 5-6 years down the line, maybe they should have a thought to come down, let's celebrate Holi together, maybe that's Indian Tomorrowland. ఇంతమంది ఒక దగ్గరనే, ఏజ్ సంబంధం లేదు, లాంగ్వేజ్ సంబంధం లేదు, రీజన్ సంబంధం లేదు, దే సెలబ్రేట్ టుగెదర్. తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు రంగులు వేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ప్రిజమ్స్ హోలీ ఈస్ గోనా బి ఇండియన్స్ టుమారోలాండ్. నైస్, వెరీ నైస్ అన్న. గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నారు, చాలా పెద్దగా. నైస్. మొత్తానికి ఎన్ని టికెట్స్ వెళ్ళాయన్న ఇప్పుడేముంది, వన్ మంత్ ఉంది కదా, లాస్ట్ 1 week హైదరాబాద్ ఇస్ లేజియస్ట్ క్రౌడ్. అంటే పెట్టుకుంటారు, పిన్ చేసుకొని పెడతారు. లాస్ట్ మూమెంట్ ఆ ఫ్లో మేము తట్టుకోలేము. టక్కా టికెట్స్ ఇట్లా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఫ్లైట్ ఎక్కి మీటర్ అయ్యి అన్నట్టు ఉంటుంది, ఆటో ఎక్కి మీటర్ అయ్యి అంటే స్లో ఉంటుంది కదా, ఫ్లైట్ ఎక్కి మీటర్ అయ్యి అంటే. సో ఇట్స్ సేమ్ అన్నమాట. టికెట్స్ ఎన్ని పోతాయి 1 hour తర్వాత యూ నెవర్ నో. ఒకసారి అట్నే ప్రాబ్లం అయింది నాకు. సరే మేము X నెంబర్ ఆఫ్ టికెట్స్ అప్లై చేసుకున్నాము, Xకి కొంచెం క్లోజ్గా వచ్చింది, సరే రేపటి వరకు మ్యాచ్ అయిపోతుంది అని జస్ట్ మార్నింగ్ 1 o'clock చూసి మార్నింగ్ 7 o'clock 8 o'clock గేట్స్ ఓపెన్, 7 o'clock చూస్తే 2x అయింది టికెట్స్. ఓకే, నైట్ టికెట్స్ అన్ని రోజులు సేల్ చేసింది, నైట్ 7 hours 2x అయింది, అంటే డబుల్డ్. అక్కడ ప్రాబ్లం వచ్చేసింది మాకు. ఓకే, సో అందుకని లాస్ట్ మినిట్లోనే టికెట్స్ ఫ్లో ఉంటుంది. ఓకే, అండ్ మినిమం టికెట్స్ అనేది సెల్ చేస్తారా లేదా? మ్యాక్సిమం సెల్ చేస్తాం, మేము మినిమం గురించి ఆలోచించాం. నైస్ నైస్. లైక్ మెయిన్లీ ఈ బిజినెస్లో లైక్ మీతో కెమెరా ముందు మాట్లాడినప్పుడు, కెమెరా తర్వాత మాట్లాడినప్పుడు, ఇట్స్ నాట్ ఎవ్రీ వన్ బిజినెస్ అని అర్థమైంది. ఇట్స్ నాట్ ఎవ్రీ వన్స్ కప్ ఆఫ్ టీ, అదైతే అర్థమైంది. అండ్ మెయిన్లీ ఈ బిజినెస్లో మీకు చాలామందికి నో చెప్పాల్సి వస్తుంది. ఇది నో చెప్పడం ఎంత ఇంపార్టెంట్ మీ వర్షన్లో, మీ ఎక్స్పీరియన్స్తో, హౌ డూ యూ సే టు అవర్ ఆడియన్స్ నో చెప్పడం ఎంత ఇంపార్టెంట్? నో రైట్ టైమ్స్కి రైట్ పీపుల్ రైట్ సిచ్యువేషన్ నో చెప్పాలి. అదర్వైజ్ ఒక నో చెప్పడం అందరికి ఎస్ చెప్పకపోతే మనకి చాలా నో సినాల్సి వస్తుంది ఫ్యూచర్లో, లైఫ్లో. ఎందుకంటే మన దగ్గర ఏం లేనప్పుడు మన దగ్గర వీ హ్యావ్ టు స్టాండ్ ఫర్ అవర్ సెల్ఫ్స్, బికాజ్ మనం వీ హ్యావ్ టు లిఫ్ట్ అవర్ సెల్ఫ్స్. ఏదైనా పడ్డప్పుడు దట్ ఈస్ ద ఫస్ట్ కాన్ఫిడెన్స్ యూ షుడ్ హ్యావ్. సో నీకు నువ్వేం చేస్తున్నప్పుడు తెలిసినప్పుడు అవతలకి అబ్లిగేషన్స్కి అయినా రిక్వెస్ట్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, థ్రెటన్స్ ఆర్ ఎవ్రీథింగ్, ఎనీథింగ్, ఆబ్లిగేషన్స్ మెయిన్లీ ఆ ఎమోషనల్ ఆబ్లిగేషన్స్, నేను దాన్ని బ్లాక్మెయిల్ అంటారు ఎమోషనల్. వీటికి ఎస్ చెబుతూ పోతే దెన్ వీఆర్ ఇంజెక్టింగ్ వైరస్ ఇన్ టు ద బిజినెస్. ఓకే, సో నో చెప్పినప్పుడు నో ఇస్ అ ఫైర్ వాల్ టు యూ. నో చెబితే దట్స్ అ ఫైర్ వాల్ టు యూ. సో నో చెప్పినప్పుడు తెలిసినప్పుడు బిజినెస్ అనేది మ్యాక్సిమం టైమ్స్ 90% you won't have hurdles, you won't have problems, because you are doing what you planning to do. వేరేళ్ళు ఏదైనా వచ్చి చెబుతున్నప్పుడు నువ్వు అది చేసినప్పుడు నీకు సంబంధం లేనిది లోపల ఇంజెక్ట్ అవుతుంది. అండ్ కాకపోతే
యూ హ్యావ్ టు బీ అకౌంటబుల్ ఫర్ ద సిచ్యువేషన్. లైక్ ఈ మొత్తం ఈ ఓవరాల్ ఈ బిజినెస్ జర్నీలోని ఏదైనా 3 బెస్ట్ లైఫ్ లెసన్స్, 3 big life lessons in this Prism's business. లైఫ్ లెసన్స్ కానీ మీరు నేర్చుకున్న లెర్నింగ్స్ కానీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ లెసన్ వాజ్, స్టార్ట్ చేసినప్పుడు నేను, మమ్మీ, అన్న, వినయ్ వీళ్ళందరినీ ఎందుకు ఇంత డబ్బులు పెడుతున్నారు కన్స్ట్రక్షన్ అన్నారు. ఫస్ట్ లెసన్ ఐ లెర్న్డ్ వాజ్ 6 years తర్వాత, లైఫ్ ఈజ్ నాట్ అబౌట్ మనీ. నేను అన్నట్టు మనీ ఉండేది ఉంటే వెళ్ళిపోతుంది, బట్ ద సాటిస్ఫాక్షన్, ద ఎక్స్పోజర్, ద నేమ్, ద హ్యాపీనెస్, అండ్ మోర్ ఓవర్ 200 people employment we are giving, and so much love from around, that is way much more than money. We can't earn it. నువ్వు ఎంత కష్టపడ్డా, ఎన్ని డబ్బులు ఉన్నా కానీ, నువ్వు ఏది చేసినా కొనలేవు లవ్ని. లవ్ అనేది గెలవాలి. సో మేము గెలిచాం. సో నేను రాంగ్ అనుకున్నాను మనీతోని. మనీ పెడితే మనీ రావాలరా, ల్యాండ్ మీద పెడితే మనకి డబ్బులు వస్తాయి, కన్స్ట్రక్షన్లో పెడితే వీ కెన్ గెట్ బ్యాక్ ద మనీ మోర్ దెన్ వాట్ వీ ఇన్వెస్టెడ్. కానీ వీ కాంట్ గెట్ ద లవ్ అండ్ హ్యాపీనెస్, రైట్? ఓకే. First thing I understood that. Second thing in clubbing is not to judge a book by its cover. I judge starting కదా, we are human beings. మనకు అందరినీ చూసి వీళ్ళు ఎలా అంటోళ్ళో మనకు తెలియదు, బట్ కొంతమందిని చూసి వద్దురా వీళ్ళని రానివ్వద్దు, ఎంటర్టైన్ చేయొద్దు, దే ఆర్ నాట్ సూటెడ్ టు క్లబ్ అనుకున్నాను. కానీ లేటర్ ఆన్ మాకు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మారల్ సపోర్ట్ కొంతమంది అలా, అండ్ వాళ్ళ గురించి తెలుసుకున్నప్పుడు వెన్ దే కేమ్ ఇన్ సైడ్, దే ఆర్ స్టిల్ ద రెగ్యులర్ కస్టమర్స్ ఫర్ ప్రిజమ్. దే మెయిన్ వీ వోంట్ బేసికలీ, మాకు ప్రతి ఒక్కరి గురించి తెలియాలని రూల్ లేదు. వీ కాంట్, ఎంతమంది వస్తారు, కాకపోతే మ్యాక్సిమం ప్రికాషన్ తీసుకుంటే లోపల గొడవ కావద్దు, మిస్బిహేవ్ చేయొద్దని. కాకపోతే అందరూ అలా మిస్బిహేవ్ చేసే వాళ్ళు ఉండరు. అలా ఒకటి ఏం నేర్చుకోండి, యూ షుడ్ నాట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్, టాక్ టు దెమ్, గివ్ సమ్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్ and everything. Third thing is, never tell your secrets to your enemies or friends. Because they will be your weapons. They'll business secrets I'm talking about. Okay. Because the business secrets you tell them are gonna be the weapons they'll be using against you. ఈ ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా ఫేస్ చేశారా? చేశాను. రిలేటెడ్ టు బిజినెస్ మీరే చెప్పి. బిజినెస్ నేను పర్సనల్గా ఐ డోంట్ కేర్ అ డామ్ అబౌట్ ద వరల్డ్. బికాస్ నేను తప్పు చేయను, మ్యాక్సిమం ఎవరిని కడుపు కొట్టను, తప్పు చేయనంతవరకు నేను బ్రహ్మదేవుడు కూడా భయపడను. ఒకవేళ తప్పు చేస్తుంటే రోడ్డు మీద పోయేటప్పుడు కూడా భయపడతాను. సో నా పర్సనల్గా నేను సీక్రెట్స్ నాకు ఫరక్ ఐ డోంట్ కేర్ డే, బికాస్ మై లైఫ్, మై రూల్స్, మై విష్. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకంటే ఇట్స్ రిలేటెడ్ టు సో మెనీ పీపుల్ అండ్ పార్ట్నర్స్ ఆల్సో. కొన్ని విషయాలు నమ్మి చెప్పినప్పుడు దే బికమ్ వెపన్స్ టు ద ఫ్రెండ్స్ హూమ్ ఐ థాట్ దే ఆర్ ఎనిమీ. నేను ఫ్రెండ్స్ అనుకునేవాళ్ళు, నా వెల్ విషర్స్ అనుకునేవాళ్ళు, టెక్నికలీ దే యూజ్ దెమ్ యాజ్ అ వెపన్స్ అగేన్స్ట్ అస్. వెపన్స్ అంటే వాళ్ళు నన్ను డ్యామేజ్ చేయాలని కాదు, బిజినెస్ కాదు, వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళు దే ఆర్ ఇంప్లిమెంటింగ్ మై ఐడియా, అవర్ ఐడియా. మీన్స్ దట్స్ నేను బీట్రయలే అంటాను. సో నాట్ టు షేర్ యువర్ బిజినెస్ సీక్రెట్స్, యువర్ ఫ్రెండ్స్ టు ఎనీ వన్. ఈ ఓవరాల్ బిజినెస్ జర్నీలో ఏదైనా రిగ్రెట్ ఉందా? రిగ్రెట్ ఒకవేళ ఇఫ్ ఐ డెంట్ కరెక్ట్ మై సెల్ఫ్ ఫర్ వాట్ ఐ హావ్ డన్, నేను చేసి అది కరెక్ట్ చేసుకోకపోతే రిగ్రెట్ ఉంటుండేమో. నేను చేసిన దాన్ని ప్రతి ఒక్కటి కరెక్ట్ చేసుకుంటూ వచ్చాను. కరెక్ట్ అంటే ఇఫ్ ఐ నీడెడ్ టు టెల్ సారీ, ఐ టోల్డ్. ఇఫ్ ఐ నీడెడ్ టు కన్సోల్ ఆర్ గివ్ అన్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద సిచ్యువేషన్, ఐ డిడ్. అండ్ ఇఫ్ ఐ నీడెడ్ టు బ్యాక్ ఆఫ్ అట్ టైమ్స్, ఐ బ్యాక్డ్ ఆఫ్. సో 99% చాలా ఇన్సిడెంట్స్ అవుతాయి ఈ ఫీల్డ్లో, బికాజ్ యూ టెన్ టు హ్యావ్ కమ్ అక్రాస్ సో మెనీ పీపుల్ అరౌండ్. అండ్ ఆల్సో బయట నుంచి కాకుండా లోపల నుంచి కూడా, పార్ట్నర్స్ అండ్ బ్రదర్స్ నుంచి కూడా. కాకపోతే నవ్ వీఆర్ స్టాండింగ్ స్ట్రాంగ్ అంటే ఐ హ్యావ్ జస్ట్ కరెక్టెడ్ ఎవ్రీథింగ్, ఐ హ్యావ్ సార్టెడ్ ఎవ్రీథింగ్. సో దేర్ ఇస్ నో రిగ్రెట్ యాజ్ ఆఫ్ నౌ. నైస్. ఇప్పుడు మీరున్న ఈ బిజినెస్లో మీకు ఎప్పుడైనా బాగా హెడ్ఏక్ వచ్చి స్ట్రెస్ ఫీల్ అయ్యి లైక్ ఫుల్ ప్యాక్డ్ అయిపోయి లైక్ ఐసోలేషన్కి వెళ్ళాలి, లైక్ ఏదైనా రిలాక్స్ అవ్వాలి అంటే రిలాక్సేషన్ కోసం ఏం చేస్తుంటారు? గోవాకి వెళ్ళిపోతారా? గోవా ఇస్ లవ్ యాక్చువల్లీ. గోవా ఇస్ మై సెకండ్ హోమ్. ఇంట్లో కూడా అంటారు గోవా ఎన్నిసార్లు పిల్లల్ని తీసుకుపోతా గోవా అంటే, గోవా చూడడానికి కాదు, గోవా నేను ఉండడానికి, ప్రశాంతంగా ఉండడానికి. ఎందుకంటే ఫోన్లు పక్కకు పడేస్తాను, ఏదో ఇంటికి వెళ్ళి ఇంట్లో నా లివింగ్ రూమ్లో కూర్చుని అనిపిస్తుంది గోవాకి వెళ్తే. ఓకే, బేసిక్గా నువ్వు మందు అలవాట్లేదు, ఏం అలవాట్లేదు, ఎందుకు ఏం చేసావు అంటే, గోవా మందు అలవాట్లు వెళ్ళాల్సిన అవసరం లేదు. ద బ్యూటీ, ద క్రియేషన్ ఆఫ్ ద నేచర్, వేర్ యూ కమ్ అవుట్ ఆఫ్ యువర్ సెల్ఫ్, యువర్ డైలీ మెకానికల్ లైఫ్, గో దేర్ అండ్ సీ వాట్ గాడ్ హస్
painted for you. He's painted up, he's painted down, and it's everything live and natural over there. That is the truth. So you can be yourself, being close to the nature. ఇవన్నీ ఈ ఆర్టిఫిషియల్ థింగ్స్ టెంపరీ ఇది కోపాలు తాపాలు ఏవైతున్నాయో అవన్నీ అక్కడ ఫ్లష్ అవుట్ అవుతాయి. అండ్ ఎస్ అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత చాలా మందికి మేబీ కన్సోల్ చేసినొచ్చు, సారీ చెప్పిండొచ్చు, అరే నేను ఆలోచించాను, ఐ థాట్ అ లాట్ అబౌట్ ఇట్, దిస్ షుడ్ హ్యావ్ బీన్ డన్. ఎస్, సో ఇట్ ఇస్ అ రిఫ్రెష్ మోడ్ ఫర్ మీ. You said Goa is my second love. Who or what is your My first mom is love? my first love. Oh, very nice. Okay. మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అన్నా? అరేంజ్ కానీ లవ్ అనుకుంటారు. ఓకే, ఈ స్టోరీస్ చూస్తే నేను కూడా లవ్ మ్యారేజ్ అందరూ అదే అడుగుతారు. అరే కానీ ఎస్, ఇట్ డజంట్ మ్యాటర్. ఇప్పుడు ఎవరైనా తెలియని, ఇప్పుడు లవ్ చేసే వాళ్ళు కూడా ఈవెన్ ఇఫ్ 2 people ఆర్ ఇన్ లవ్, ఎవరో తెలియని వాళ్ళే కదా లవ్ చేసేది. ఇప్పుడు తెలియని వాళ్ళే మేము పెళ్లి చేసుకొని లవ్ చేస్తున్నాం అంతే. కాకపోతే పెళ్లి ముందు అయింది, కాకపోతే పెళ్లి ముందు అయింది, తర్వాత ప్రేమ అయింది, తర్వాత ఇప్పుడు నాకు తలనొప్పి అయింది. అంటే టైమింగ్ ఎక్కడికి వెళ్తున్నా ఏంది ఏ టైం అట్లా. బికాజ్ ఈ క్లబ్బింగ్ బిజినెస్ లో నైట్ కొంచెం లేట్గా, నైట్ కొంచెం చాలా నా సైకిలే మారిపోవాలి. నా స్లీప్ సైకిల్ అంతా మేబీ 5 o'clock బయటికి వెళ్తాను, 12 hours. ఇఫ్ యూ వర్కింగ్ ఫర్ 12 hours, 5 o'clock. సమ్ టైమ్స్ ఇట్ గో టు ద మార్నింగ్ ఆల్సో అకౌంట్స్ చేసి. సో 5 to 5 అనుకోండి, దట్స్ మై సైకిల్. అందరూ ఏరా వీళ్ళు లేట్ పడుకుంటారు, ఈ క్లబ్బింగ్ ఇంత అంటే నా వర్క్ టైం అది. నేను 12 o'clock వరకు పడుకుంటాను, 5 hours ఏదో టీవీ ముందు చూసి కూర్చొని కాఫీ తాగి తినేసి బయలుదేరుతాను. కానీ నా 5 to 5 వర్క్. మండే టు థర్స్డే ఐ కెన్ బీ ఫ్రీ, ఐ కెన్ స్లీప్ ఎట్ 12 o'clock, 1 o'clock ఆల్సో. కాకపోతే నా డిస్టర్బ్ అయిపోతుంది సైకిల్, నా బాడీ తట్టుకోవద్దు కదా. మండే టు వీఆర్ నాట్ ప్రోగ్రామ్, మండే టు థర్స్డే యూ హ్యావ్ టు స్లీప్ ఎర్లీ, దేని తర్వాత ఫ్రైడే సాటర్డే సండే 5, నీ హెల్త్ ఖరాబ్ అవుతుంది. సో యూ హ్యావ్ టు హ్యావ్ అ బ్యాలెన్సింగ్ యాక్ట్. నేను యూఎస్లో ఉంటున్నా అనుకుంటాను, అదే సైకిల్ మెయింటైన్ చేస్తున్నాను. సో మీ ఫేవరెట్ హాలిడే స్పాట్ అంటే గోవానే. రీసెంట్గా ఒకసారి గుల్మార్గ్ వెళ్ళాను. గుల్మార్గ్ ఐ హ్యావ్ టు గో. గుల్మార్గ్ ఈజ్ అ ప్లేస్ హెవెన్. అక్కడ ఎందుకంటే నేచర్ ఎక్కువ ఇష్టం కదా. ఆ నేచర్లో ఆ స్నో, ఇట్స్ లైక్ అ పెయింటింగ్ ఓన్లీ వెన్ యూ జస్ట్ వాచ్ అండ్ సీ ద స్టిల్ మౌంటైన్స్. నేను ఆర్ట్ క్లాస్లో స్కూల్ ఉన్నప్పుడు చూస్తే పెయింటింగ్, ఐ యూస్ టు పెయింట్ ద మౌంటైన్స్, ద ట్రీస్ ఆన్ టాప్ విత్ ద బ్లూ స్కైస్. ఒకసారి నిలబడి చూస్తే ఇట్స్ లైక్ అ పెయింటింగ్ ఓన్లీ. సో గాడ్ హ్యాస్ పెయింటెడ్ సో మెనీ బ్యూటిఫుల్ థింగ్స్ ఫర్ యూ. So why are you running behind the fake things like money, which God didn't create, we created. మీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి ఆఫ్టర్ ఇంత జర్నీలో? మీ పర్పస్ of life is me to be recognized as a good human being, helping people around morally or whichever way. నాకు చేతనైనంత, నాకు అయినంత. నాకు అవ్వకపోతే నో అని చెప్పడానికి నాకు ఒక వెపన్ ఉంది, ఆల్రెడీ చెప్పిన. కాకపోతే మ్యాక్సిమం టైం people should remember me as a good human being, as a brother. When it's time to go, leave this world, then people should come down and have a smile on the face that this fellow has done some good things in life. ఆఫ్టర్ మన కాన్వర్జేషన్ విన్నాక కూడా స్టిల్ ఎవరైనా ఇంకా నేను పబ్ బిజినెస్ పెడతాను అని అంటున్నారు, అలాంటి వాళ్ళకి 3 things, లైక్ వాళ్ళకి తెలియనివి ఏవైనా న్యూ 3 things, ఈవెన్ ఆఫ్టర్ డూయింగ్ అ రీసెర్చ్ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఏవైనా 3 things చెప్పండి పబ్ బిజినెస్ పెడదాం అనుకున్న వాళ్ళకి. వన్ థింగే చెప్తాను. వన్ థింగ్ ఇస్ ఐ డెఫినెట్లీ, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ ఐడియాతోనే వస్తారు కదా, డబ్బులు ఐడియా ప్యాషన్తో. ఫస్ట్ రిసర్చ్ చేసి 1 year రీసెర్చ్ చేయమంటారు. ఫర్ 1 year ఐ వుడ్ డెఫినెట్లీ టెల్ ద పీపుల్ హూ వాంట్ టు కమ్ ఇన్ టు ది బిజినెస్, ఒక 1 year పాజ్ అయ్యి కొత్త క్లబ్లు హైదరాబాద్లో ఏం పడుతున్నాయి, అవి వచ్చాక ఎలా నడుస్తున్నాయి, ఏది ఎలా నడుస్తుంది, ఏ క్రౌడ్ వస్తుంది అనలైజ్ చేసి క్లబ్కి వెళ్ళండి, పార్టీ చేసుకోండి. డిఫరెంట్ క్లబ్స్కి, కొత్త క్లబ్స్కి, కొత్త కాన్సెప్చువలైజ్ క్లబ్స్కి. సరే దీనికి మించి నువ్వేమైనా చేయగలుగుతావా? సో ఇప్పుడు ఆల్రెడీ అంతకుముందున్న క్లబ్స్కి మించి ఇవి వచ్చాయి కదా కొత్త క్లబ్స్, ఇవేమైనా చేస్తున్నాయి ఇప్పుడు. సో దీనికి మించి నేనేం చేస్తే నాకేం నడుస్తుందా అనే అనాలిసిస్ చేసుకున్న తర్వాత 1 year తర్వాత ఐ టెల్ యూ 3 things వాట్ షుడ్ ఐ డూ ఆఫ్టర్ 1 year. ఆఫ్టర్ 1 year అంటే సో 1 year ఐ హ్యావ్ టు స్టే కామ్. ఓకే. Sometimes remaining silent does a lot of good to you. So, 1 year silent undi, they have to observe. It is actually good, very good for them who wants to put a club. Any kotta places, it's like a research center for them. కొన్ని కొత్త ప్లేసెస్ బిజినెస్ మాడ్యూల్లో ఏం చేయొచ్చు అసలు చేయాలా వద్దా అని కూడా తెలిసిపోద్ది. సో 1 year తర్వాతనే చేయాలి ఏమైనా. ఓకే, నైస్. అంటే లైక్ ఇప్పుడు నార్మల్లీ ఈ పబ్ బిజినెస్లో ఉన్నారని ఆ బీఎడ్ ఉండాలని చెప్పి అంత పెద్దది ఉంచారా లేదా? బీఎడ్ అంటే ఫస్ట్ యాక్చువల్గా బార్ ఉండే నాకు.
ఫస్ట్ బార్ ఉండేదా? బార్ ఉండే లిక్కర్ ఫీల్డ్. నేను రీసెర్చ్ అంటే దీన్నే అంటారు లిక్కర్ ఫీల్డ్ని. లిక్కర్ బార్ ఉండే. బార్ ఉన్నప్పుడు ఇది లేకుండా యూకే నుంచి వచ్చిన కొత్తలో అవి అంటే గట్కేస్తారు దగ్గర నన్ను చిన్న పోరని తీసినాడే చల్లరే పట్టే పక్కకు పో అన్నట్టు. ఇది కాదు ఏం చేయాలరా అది అయితే సరే గడ్డం పెరిగిపోయింది కొన్ని ఎందుకో గడ్డం పెంచుకున్నాను. హ్యాడ్ ఓపిక లేకనో సంథింగ్స్ ఏదో పూజనో ఇంట్లో ఏదో ప్రాబ్లం గడ్డం మంచిగా అనిపించింది నాకు పెంచుకుంటుంటే. సరే ఉంచుకుందాము పెంచుకున్నది ఎందుకు తీసేసారో ఉంచుకుందాం అనుకుని పెట్టాను. అప్పుడు కొంచెం నన్ను చూసే విధానం నాతో మాట్లాడే విధానం ఎందుకంటే నా మనిషితత్వం అగ్రెసివ్ ఉండడమే. కాకపోతే ఈ గడ్డంతో అగ్రెసివ్ ఉంటే ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. గడ్డం లేకుండా పెడదే ఏం మాడతా అనే ఫీలింగ్తో ఉంటుంది. సో మేబీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈ ప్రపంచంలో దే విల్ జడ్జ్ ద బుక్ బై ఇట్స్ కవర్. ఐఎమ్ లెటింగ్ దెమ్ జడ్జ్ బై మై కవర్. నైస్. నేను వన్స్ మీతో మాట్లాడాక కంప్లీట్లీ డిఫరెంట్ అనిపిస్తుంది. అది దగ్గర వరకు రావాలంటే కూడా సర్టన్ అందరు కాదు చాలా తక్కువ మందిని అండ్ హూ ఇస్ వర్త్ ఇట్ ఐ లెట్ దెమ్ కమ్ డౌన్ బికాస్ I know the people, this world is full of, I told you, when they listen to my secrets, they'll use it as a weapon. When I'm being a responsible person, ఒక బిజినెస్ ఆర్గనైజర్ నాకు షోల్డర్స్ పే బెటర్ టు ఆపరేట్ ఇట్. సో నేను కూడా చాలా సెన్సిబుల్గా ప్రాక్టికల్గా బిహేవ్ చేయాలి కాబట్టి అందరితో. కాకపోతే పీపుల్ హూ నో మీ కోపం కనిపిస్తుండొచ్చు కానీ దాని లోపలనే ప్రేమ కూడా ఉంటుంది. పీపుల్ హూ లుక్ లైక్ దిస్ లైక్ కోకోనట్స్ లోపల వాటర్ స్వీట్ ఉంటుంది. So you have to break it first. Break it అంటే కొట్టడం కాదు. You have to get through it. Yeah. Thank you so much for your time, Anna. Anytime, likewise. We had a great conversation. Thank you, man. Likewise. Yeah. And questions good. It was not like a question actually. Yeah. It was your feeling what you want to talk to me and it's a conversation ante. A talk show. Nice. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఎపిసోడ్. ఈ పాడ్కాస్ట్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ పాడ్కాస్ట్లో ఏ సెగ్మెంట్ మీకు బాగా నచ్చిందో కింద కమెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సీ యూ ఆన్ నెక్స్ట్ ఫ్రైడే విత్ అనదర్ ఎపిసోడ్ ఆన్ తెలుగు కనెక్ట్స్. థ్యాంక్ యూ.